లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం ఏది సాధించాలన్నా మనకు విశ్వాసం కావాలి. మరి విశ్వాసం లేకుండా మనము ఈ లోకములో ఎదురయ్యేటువంటి సమస్యలను మనం జయించలేం. అయితే ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏమిటంటే, మరి ఈ విశ్వాసం అనే దాని గురించి మాత్రమే కాదు, కానీ ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై ఉన్నాడు. అనగా మనం 4-5 వచనాల్లో మొదటగా చూసినప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. ఆమేన్. లోకాన్ని ఎవరు జయిస్తారండి? దేవుని మూలముగా పుట్టిన వారు జయిస్తారు. ఎందుకని దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని ఎలా జయించగలరు? దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయించడం గల కారణం ఏంటంటే, వారు విశ్వాసం కలిగి ఉంటారు. ఆమేన్. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. కాబట్టి విశ్వాసము ద్వారా మనకు కనబడే ఈ ప్రపంచాలన్నీ దేవుని వాక్యము వలన నిర్మితమై ఉన్నవని మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి ఏదైతే మన కంటికి కనబడుతుందో అవన్నీ కూడా కనబడని వాటి చేత సృజించబడ్డాయని మనం తెలుసుకున్నాము. మనం గన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని కానీ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, మరి అది విశ్వాస వీరుల యొక్క పట్టిక అని చాలా మంది చెప్తారు. అనగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశ్వాస వీరుల గురించి అక్కడ రాయబడింది. ఎలా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ ఆయన ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే, ఆయన మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచే ప్రారంభించాడు. ఆమేన్. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృజించాడంటే, ఆయన వాక్యములోని శక్తి మీద ఉన్న ఆయనకున్న విశ్వాసం ద్వారానే ఈ ప్రపంచం సృజించబడిందని ప్రవక్త అన్నాడు. అనగా దేవుడు ఒక మాట పలికినప్పుడు, దేవుడు వెలుగు కలుగునుగా కానీ పలికినప్పుడు దేవుడు ఒకసారి ఆ మాట అన్నాడు. కానీ దాని తర్వాత వెలుగు కలగటానికి మానవుని యొక్క లెక్క ప్రకారం ఎంత సమయం పట్టిందో మనకు తెలియదు, కానీ ఆ వెలుగు వచ్చే వరకు ఆ మాటను ఆయన నమ్మాడు. కాబట్టి ఆ మాట ఖచ్చితంగా ఆ వెలుగును తీసుకురాగలిగింది. అందుకే యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, నా నోట నుండి బయలు వెళ్ళిన మాట అది నిష్ప్రయోజనంగా తిరిగి నా యొద్దకు రాదు. అనగా ప్రభు ఏ మాట పలికాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి దేవుడు విశ్వాసం ద్వారా ఈ ప్రపంచాన్ని సృజించాడు. అలాగే హేబేలు విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలిని ఆయన అర్పించాడు. అదే రీతిగా అదే విశ్వాసాన్ని బట్టి హనోకు దేవునితో నడిచాడు. అదే విశ్వాసాన్ని బట్టి నోవాహు రాబోయేటువంటి జలప్రళయాన్ని తప్పించుకోవడానికి ఆయన ఓడను నిర్మించాడు. అదే విశ్వాసాన్ని బట్టి అబ్రహాము తన స్వదేశాన్ని, తన స్వజనులను, తనకున్న రక్త సంబంధికులను విడిచి ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలియకుండానే దేవుని మాట చొప్పున తన ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. కాబట్టి అనేక మందిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మోషే గురించి మాట్లాడాడు, ఆయన శారాను గురించి మాట్లాడాడు, ఆయన సమూయేలును గురించి మాట్లాడాడు, దావీదుని గురించి మాట్లాడాడు, ఇంకా అనేక మంది ప్రవక్తల గురించి మాట్లాడాడు. అయితే ఆ అధ్యాయాన్ని కనుక మీరు గమనించినట్లయితే అక్కడ చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా, పితరులైనా లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తులైనా, ఇంకా కొంతమంది పేర్లు రాయలేదు, వాళ్ళందరూ పేర్లు రాయటానికి కుదరక ఆయన ఏమన్నాడంటే, అనేక మంది స్త్రీలు లేదా అనేక మంది విశ్వాసులు వారు విశ్వాసం చేత జయించారు అన్నాడు ఆయన. అయితే మనం గమనించాల్సింది ఏంటి? ఈరోజు మనము లోకాన్ని జయించాలి. లోకాన్ని మనం జయించాలంటే మనకు విశ్వాసం కావాలి. అయితే లోకాన్ని ఎవరు జయిస్తారు? హేబేలు మాత్రమే శ్రేష్టమైన బలి అర్పించగలిగాడు. కయీను శ్రేష్టమైన బలిని అర్పించలేదు.
ఎందుకని కయ్యను శ్రేష్టమైన బలిని అర్పించలేకపోయాడు? హేబేలు శ్రేష్టమైన బలిని అర్పించడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే హేబేలు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఏం కలిగి ఉన్నాడండి హేబేలు? విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అయితే హేబేలుకి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు లోకాన్ని జయిస్తారని ఒక మాట చెప్పింది. మరొక వచనంలో ఏం చెప్తుందంటే లోకాన్ని జయించేవారు ఎవరంటే దేవుని మూలముగా పుట్టినవారు. అంటే ఇప్పుడు విశ్వాసం ఎవరిలో ఉంటుంది? విశ్వాసం అనేది అందరిలో ఉండదు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యోహాను గారు ఇంతవరకు విశ్వాసం గురించి వ్రాయబడిన వాటి యొక్క అన్ని విషయాలని ఆయన సమకూర్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే హేబేలు అర్పించడానికి విశ్వాసం కారణమైతే, మోషే జయించడానికి విశ్వాసం కారణమైతే, అబ్రహాము జయించడానికి కారణం విశ్వాసం అయితే, హానోకు ఎత్తబడటానికి కారణం విశ్వాసం అయితే, మరి ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది? ఆమేన్. ఈ విశ్వాసం ఎక్కడ దొరుకుతుంది అనే దానికి ఈ పత్రికలో మనం చదివినటువంటి లేఖనం ఏమని చెప్తుందంటే విశ్వాసం వలన లోకాన్ని జయిస్తాము. అయితే లోకాన్ని జయించేవారు ఎవరంటే దేవుని మూలముగా పుట్టినవారు. ఆమేన్. అయితే ఇప్పుడు ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు? కయీను హేబేలు ఒకే గర్భం నుండి జన్మించారు. ఇస్సాకు ఇష్మాయేలు ఒకే తండ్రి కడుపులో నుండి జన్మించారు. అలాగే ఒకే తండ్రి కడుపున దావీదు అన్నలు జన్మించారు. అయితే దావీదు విశ్వాసం చేత గొల్యాతును చంపగలిగాడు, కానీ ఆయన యొక్క అన్నలు మాత్రం ఆ గొల్యాతు యొక్క ప్రగల్భాలు విని వారి భయంతో పారిపోయారు. సమూయేలు దావీదు ఒకే ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డారు, కానీ దావీదు చివరి వరకు దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. ఆయన జీవితంలో కొన్ని పొరపాట్లు వచ్చినా సరే ఆయన పశ్చాత్తాపడ్డాడు, తిరిగి దేవునితో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. కానీ సమూయేలు పతనమైపోయాడు, క్షమించండి, సౌలు పతనమైపోయాడు. అతను దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఎందుకని? ఒకరు జయిస్తున్నారు. ఒకే ఇంటిలో నుండి వచ్చిన వారు ఒకరు జయించగలిగారు, ఒకరు విఫలం అవ్వగలిగారు. ఒకే గర్భం నుండి వచ్చిన వారు ఒకరు విజయాన్ని సాధించారు, మరొకరు విజయాన్ని సాధించలేకపోయారు. అందుకే బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. అంటే ఇప్పుడు విశ్వాసం కలిగిన వారు ఎవరు? ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? చాలా మంది విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో ఒకటి నమ్మటమే విశ్వాసం. ఆమేన్. ఈ మధ్య మీరు బహుశా చదువుకున్న వాళ్ళకి కొన్ని ఐడియాలు ఉంటుంది. ఈ మధ్య అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ బాగా జరుగుతున్నాయి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ లో చాలా విషయాలు నేర్పుతూ ఉంటారు. సమాజంలో ఎలా మాట్లాడాలి, నువ్వు భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలి, ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కంచం ఎక్కడ పెట్టాలి, స్పూన్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా తినాలి, ఎట్లా ఇరవాలి, లేదా ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పుతూ ఉంటారు. వీటన్నిటిలో కూడా ఇప్పుడు బాగా అమ్ముడైన పుస్తకం ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక పుస్తకం అమ్ముడైంది. ఆ పుస్తకం పేరేంటంటే ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. అంటే సానుకూలంగా ఆలోచించడం ద్వారా వచ్చే విజయం, లేకపోతే దాని యొక్క శక్తి. అంటే ఇప్పుడు సానుకూలంగా ఆలోచించడం ద్వారా ఒక మనిషి ఒక శక్తిని కలిగి ఉంటాడు. అంటే ఒక రోగి ఈ రోగం నాకు తగ్గుతుంది అనుకుంటే వాడికి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంట. ఒకవేళ ఈ రోగం నాకు తగ్గదు అని అనుకున్నట్లయితే ఆ రోగంలో ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బైబిల్ మాట్లాడేది నువ్వు ఏదో ఒక దాన్ని నమ్మటం గురించి కాదు. ఆమేన్. ఇక్కడ విశ్వాసం అంటే నువ్వు నమ్మింది విశ్వాసం కాదు. ఇక్కడ చాలా మంది ఏమంటారు, నా విశ్వాసం నాదండి, నీ విశ్వాసం నీదండి, నా నమ్మకం నాదండి, మీ నమ్మకం మీదండి. అయితే బైబిల్ రాసినటువంటి విశ్వాసం అది కాదు. ఈ బైబిల్ మాట్లాడేటువంటి విశ్వాసం ఏంటంటే అది లోకాన్ని జయించే విశ్వాసం. లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఏంటి? ప్రవక్త ఏమన్నాడంటే ఇక్కడ ప్రపంచం అని మాట్లాడినప్పుడు ఏదో అలెగ్జాండర్ చక్రవర్తి గన మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని జయించాడంట. ఆమె అంటే నిజంగా అలెగ్జాండర్ అన్ని దేశాలని జయించాల, సగం జయించాడు కొన్ని దేశాలని. కాకపోతే అప్పటోళ్ళకి తెలిసింది అదే పెద్ద దేశాలు. ఆమె అప్పుడు కాలానికి తెలిసింది అయ్యే దేశాలు. అప్పట్లో ఇంకా ఆస్ట్రేలియా ఉందనే సంగతి జనాలకి తెలియదు, అప్పట్లో అమెరికా ఉందనే సంగతి ప్రజలకి తెలియదు, ఇంకా
బ్రెజిల్, అర్జెంటీనా, ఇప్పుడు మీరు చూస్తే చాలా దేశాలు అక్కడ ఉన్నాయనే సంగతి అందరికీ తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, యూరోప్ లో కొంత ప్రాంతాలు, ఈ మిడిల్ ఈస్ట్ లో కొంత ప్రాంతాలు, ఈ భారతదేశం కూడా ఢిల్లీ వరకు వచ్చాడు. దీన్ని జయించి ప్రపంచాన్ని జయించేశాను అన్నాడు. సరే, అప్పటి వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి జయించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ లోకాన్ని జయించడం అంటే ఏంటి? ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే, లోకాన్ని జయించటం అంటే లోకము యొక్క క్రమమును జయించటం అన్నాడు ఆయన. ఆమేన్. లోకాన్ని జయించటం అంటే లోకం యొక్క పద్ధతులు జయించటం, లోకం యొక్క క్రమాన్ని జయించటం, లోకం యొక్క ఆచారాలను జయించటం. ఇప్పుడు ఏ కాలమందైనా సరే ఒక వ్యక్తి ఎప్పుడు లోకాన్ని జయించగలడంటే ఆ వ్యక్తి విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే జయించగలడు. ఇప్పుడు హేబేలు కాలంలో మనం చూసినట్లయితే కయీను అర్పణ తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడు? చక్కగా దేవుడిచ్చినటువంటి ఫలాలను తీసుకుని వచ్చాడు. ఆయన పండించినటువంటి ఫలాలను తీసుకుని వచ్చి అందంగా అలంకరించాడు. దాని మీద చక్కగా పూలతో దాన్ని అలంకరించాడు. కంటికి ఇంపుగా కనపడుతుంది, చూడటానికి చక్కగా కనపడుతుంది. కానీ హేబేలు అయితే ఆయన అర్పణ వికారంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఒక గొర్రె పిల్లను బలవంతంగా తల్లి దగ్గర నుంచి లాక్కుని వస్తున్నాడు. ఆ గొర్రె పిల్లను లాక్కుని వచ్చి బలిపీఠం దగ్గరికి తీసుకుని వచ్చి ఒక పదునైనటువంటి ఒక రాయి తీసుకుని ఆ యొక్క మెడను కోసి ఆ రక్తం దాని మీద చిన్నింపు చేసి ఆ బలిగా దాన్ని అర్పించాడు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏది బాగుంది? కయీనుదే బాగుంది. ఆమె ఎంత చక్కగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. మీరు కానీ కూరగాయల షాపుకి వెళ్ళండి, అక్కడ చక్కగా అన్ని కూరగాయలు కూడా ఒక వరుస క్రమంలో పెడతారు. అంటే మీకు ఇష్టం లేని వంకాయ కూడా వాడు అలంకరించిన విధానం చూస్తే వంకాయలు కొనాలనిపిస్తుంది. అవునండి. మీకు కాకరకాయలు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు అలంకరించిన విధానం చూస్తే ఎలా ఉంటుంది? కొనేయాలనిపిస్తుంది. అంటే అంత చక్కగా అలంకరించి ఉంచుతారు. ఏదైనా ఒక పద్ధతి, ఒక క్రమంగా ఉన్నదనుకోండి, అందరికీ ఇంపుగా ఉంటుంది. అక్కడ ఏ కేకలు లేవు, అక్కడ ఏ అరుపులు లేవు, అక్కడ ఏ రక్తం లేదు, ఏ తల దగ్గర నుంచి ఏ బిడ్డని అక్కడ వేరు చేయలేదు. అంతా చక్కగా ప్రశాంతంగా ఉంది. అది లోకం దాన్ని అంగీకరిస్తుంది. కానీ హేబేలు ఆయన విశ్వాసం కలిగిన వాడు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే హేబేలు దేవుని మూలముగా పుట్టినవాడు. ఇప్పుడు అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేసేది లోకానికి వ్యతిరేకంగా ఉంది. అది ఎలా ఉంది? లోకానికి వ్యతిరేకంగా ఉంది. లోకానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అతడు లోకాన్ని జయించాడు. ఈరోజు చాలా మంది జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ప్రజలందరూ చేసేది నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అది ముందు వాక్యమై ఉండాలి. ఆమె అయితే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? ఓకే, ఎంతమంది చేస్తున్నారన్న దాన్ని బట్టి, అమ్మా మీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే చేయొత్తండి, పలానా పాస్టర్ గారు వచ్చారు, ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది అనగానే కొంతమంది ఎత్తుతారు. కొంతమంది వాళ్ళు ఎలా ఉంటారంటే, పలానా అన్నయ్య ఎత్తాడా, ఓకే మా బాబాయ్ ఎత్తుతప్పుడు నేను కూడా ఎత్తుతాను. ఒకవేళ వాళ్ళ బాబాయ్ ఎత్తలేదు అనుకోండి, అప్పుడు ఈయన ఎత్తడు. అంటే ఇప్పుడు ఆయన ఏంటి, మన మెజారిటీ ఎటుందో చూసుకుంటారు. ఎక్కువ మంది ఉందనుకుంటే గెలుపు పక్షంలోకి వచ్చేస్తారు. మనం నమ్మిన దానికి అనుకూలంగా లేదనుకుంటే పక్కకి వచ్చేస్తారు. మనం ఒకసారి ఒక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్ గారు ఒక సమస్య తీసుకొచ్చారు. ఇద్దరు కూడా మెసేజ్ పాస్టర్లు అయినప్పుడు వాళ్ళని ఒక క్రిస్మస్ సభకి అన్ని డినామినేషన్ పాస్టర్లను పిలిచారంట. అప్పుడు మన మెసేజ్ పాస్టర్లో ఒక పాస్టర్ గారు లేచి అన్నారంట, యేసుక్రీస్తు జన్మించాడు కానీ క్రిస్మస్ 25ని జన్మించాడని ఆధారం లేదు, ఆయన జన్మ మనం ఇలా పండగగా చేయాల్సిన అవసరం లేదని చెప్పాడంట. ఇంకో పాస్టర్ గారు ఏం చెప్పాడంట, యేసుక్రీస్తు పుట్టాడనేది నిజమే, ఆయన ఎందుకోసం వచ్చాడు ఆయన్ని వివరించి మనం దాన్ని ఆరాధన చేయాలని చెప్పాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చి, ఏమండి నేను మెసేజ్లో ఉండి మెసేజ్ ప్రకారం చెప్తే ఈయన చెప్పలేదు, ఇదేంటి అన్నారు. అప్పుడు ఆయన అడిగాం, ఏమైనా నువ్వు మెసేజ్లో ఉండి ఎందుకు క్రిస్మస్ ఉందన్నావంటే, అది కాదండి వాళ్ళు ప్రేమగా పిలిచారు కాబట్టి నేను ప్రేమగా అక్కడ చెప్పాను, ఏదన్నా ఉంటే నేను ఇంటికి వచ్చి చెప్పుకుంటాను, నా మైక్లో నేను నీ మైక్లో నువ్వు చెప్పుకునే లెక్క అయితే ఆమె. ఇప్పుడు మీరందరూ ఉన్నా నేను మీకు చెప్పేది ఏంటి, మీకు నచ్చేది కాదు, ముఖ్యంగా నేను ఏది నమ్మాను అది చెప్పాలి. ఆమె అయితే మనందరం కూడా ఒకే మార్గాన్ని నమ్మాం కాబట్టి మనం ముందుకు సాగుతాం. ఒకవేళ నేను నమ్మేది మీకు నచ్చలేదు అనుకోండి, నన్ను పక్కన పెడతారు.
లేదా నేను నమ్మేది మీరు నచ్చలేదు అనుకోండి, మీరు పక్కన పెడతారు. కానీ మనము జయించాలంటే ఏం కలిగి ఉండాలి? మన విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఆయనతో చెప్పాం, బ్రదర్ నువ్వు ఎలా ఉండే లెక్క అయితే నువ్వు మాతో మాత్రం నువ్వు కూర్చోమాకు. ఆమె నువ్వు పరీక్షలు ఎప్పుడు ఎవరన్నా అడిగినప్పుడే జవాబు చెప్పగలగాలి. ఇప్పుడు మామూలు అప్పుడు రాస్తారు అందరూ, కానీ పరీక్ష హాల్లో కూర్చొని వణికిపోతారు. ఇప్పుడు ఏలియా యెహోవా దేవుడు అని ఎక్కడన్నాడు? 800 మంది బయలు ప్రవక్తలు నిలబడినప్పుడు అప్పుడు అన్నాడు. అలా కాకుండా సారేపతి విధవాళ్ళ ఇంట్లోనే చెప్పి కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడేమో పాడుతూ ఉంటారు, జనాలందరూ వచ్చేసరికి ఏమో కలిసిపోతారు. అంటే ఇప్పుడు వాడు అతను ఏం చేయగలుగుతున్నాడు? అతను జయించలేకపోయాడు. ఆమె అక్కడే ఒక వ్యక్తి జయించాడు, ఇంకొక వ్యక్తి జయించలేకపోయాడు. ఆ క్రిస్మస్ ఆరాధనలోనే ఈ క్రిస్మస్ ఆరాధన తప్పు అని ఒక పాస్టర్ చెప్పగలిగాడు, ఇంకొక పాస్టర్ తప్పని చెప్పడానికి ధైర్యం చాలేదు. ఎందుకని? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎంతమంది క్రిస్మస్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు కాదని చెప్పానంటే వాళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. అదే మీరు నలుగురు దగ్గరికి వచ్చినప్పుడు మీరు క్రిస్మస్ లేదంటున్నారు కాబట్టి నేను క్రిస్మస్ లేదన్నాను అనుకో, మీరు నన్ను రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ అందరూ క్రిస్మస్ ఉందన్నారు కాబట్టి అక్కడ క్రిస్మస్ ఉందన్నారంటే అక్కడ ఏం చేస్తారు? నన్ను అక్కడ గౌరవిస్తారు. ఒకవేళ అక్కడ క్రిస్మస్ లేదన్నాడు అనుకోండి, అక్కడ వాళ్ళు గౌరవించరు. క్రిస్మస్ ఉందన్నాడు అనుకోండి, ఇక్కడ మనం గౌరవించం. అంటే ఇప్పుడు అతడు జయించలేకపోతున్నాడు. ఆమె ఇప్పుడు ఏలియా జయించాడు. ఎలా జయించాడు? ఏంటి జయించడం అంటే? నిజంగా సహోదరు మంచి సాక్ష్యం చెప్పారు. యేసు ప్రభు చెప్పారు, మీరేం తిందామా, ఏం కట్టుకుందామా, ఏ వస్త్రాలు ధరించుదామా, ఎక్కడ నివాసం ఉందామని కలవరపడొద్దు. మొదటగా నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నిజమైన విశ్వాసం అంటే ఏంటి? ఒకప్పుడు గుడిసి ఉండేదంటే తర్వాత పెంకుటీలు కట్టుకున్నాం, అది కాదు నిజమైన విశ్వాసం. అది కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు. అలా గుడిసెల్లో ఉండి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు. అవునా? మనకంటే ధనవంతులు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి? బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఇప్పుడు ఈరోజు నువ్వు లోకాన్ని జయించాలి, ఈరోజు పద్ధతులను జయించాలి, ఈరోజు ఆచారాలను జయించాలి. అన్న ప్రశ్న అంటే పాస్టర్ గారికి కుదిరినా కుదరకపోయినా 6వ నెల 6వ తారీఖే పెట్టాలి. ఇది ఎవరు డిసైడ్ చేశారు? అబ్రహాం గారు అయితే కాదు, ఆమె లేకపోతే సమూయేలు ప్రవక్త అయితే కాదు, బైబిల్ ప్రకారంగా లేదు. నువ్వు ఏది చేసినా దానికి ఆధారం ఎవరై ఉండాలి? ఒకవేళ ఒక యజమానుడు ఒక మాట చెప్పాలంటే, నువ్వు యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నువ్వు నిజంగా యేసు ప్రభుని వెంబడించేవాడు అయితే నువ్వు చేసే ప్రతి పని ఆయన ఆజ్ఞాపించింది అయి ఉండాలి. అప్పుడు నువ్వు ఆయన మాట విన్నట్టు. యోహాను శిష్యులు వచ్చారు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా మేము పరిశీలన తరచుగా ఉపవాసం ఉంటాం, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటారు? యేసు ప్రభు ఏం జవాబు చెప్పారంటే, అక్కడ పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవడ పెండ్లి ఇంటోడు ఉపవాసం ఉండడు, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెండ్లి వింటి వాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్పి అక్కడతో ఆగిపోలేదు. తర్వాత అన్నాడు, ఎవడు కూడా పాత వస్త్రానికి చిరుగు కొత్త వస్త్రం తేడు, లేదా కొత్త వస్త్రానికి చిరుగుబడినప్పుడు పాత వస్త్రం వేయడు. ఎవడో పాత ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తుల్లో పోయాడు, లేదా కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోయాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావంటే నువ్వు చేసే ప్రతి పని వాక్యానికి ఆధారం కలిగి ఉండాలి. అంతే తప్ప నువ్వు ఏదో నేర్చుకుని వచ్చినటువంటి నీ సనాతన సాంప్రదాయాలు, నీ కుటుంబ ఆచారాలు, నీ గ్రామం యొక్క పద్ధతులు అని నువ్వు వాటిని పాటిస్తా దానికేదో క్రైస్తవ రంగు నువ్వు పూచినట్లయితే నువ్వు అక్కడ ఓడిపోయావు అంతే. ఏ ఇంట్లోనైతే అన్నప్రాసన 6వ నెల 6వ తారీఖుని చేస్తారు, అసలు అన్నప్రాసన చేయనోళ్ళు ధన్యులు. ఆమె మా ఇద్దరు పిల్లలకి నేను అన్నప్రాసన చేయలేదు, చేయకపోయినా వాళ్ళు అన్నం తింటానే ఉన్నారు బాగా, దేవుని కృపను. వాళ్ళు ఎప్పుడు పస్తులు లేదు, ఇంతవరకు అయితే పస్తులు ఉండే అవకాశం రాలేదు. తారీఖు తప్పి వాళ్ళు ఏ రోజు ఏం తిన్నారో ఎవరు ఏం పెట్టామో అసలు నాకే జ్ఞాపకం లేదు. ఎందుకని?
అది బైబిల్ ఏం చెప్పట్లేదు అక్కడ. కానీ ఈరోజు ఖచ్చితంగా 6వ తారీఖు 6వ నెల 6వ తారీఖు ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. అలా జరిగి తీరితే నువ్వు ఓడిపోయావు అక్కడ. కొంతమంది పెళ్లి 4 గంటలకు జరగాలి, తెల్లవారుజామున. క్రైస్తవ పెళ్లి 10 నుంచి సాయంత్రం 3 జరిగేదే కరెక్ట్ పెళ్లి. 6 దాకా జరగటానికి చట్టబద్ధంగా ఉంది. కానీ ఇంకా మీరు ఏదో ఒక టైం పెట్టారంటే ఎవడో ఒక టైం పెట్టుకొచ్చింది అది గ్యారంటీగా. ఎందుకంటే బైబిల్లో ఏమి లేదు. పెళ్లి కొడుకు పేరేంటండి? ఓకే, రూబేనా. పెళ్లి కూతురు పేరేంటి? రెబెకానా. అంటే రా గెలిచింది కాబట్టి ఇప్పుడు ఫిబ్రవరి రావస్తుంది. ఇప్పుడు గురువారం, గురులో ఉంది కాబట్టి ఇవన్నీ కలిసింది. మళ్ళీ ఎందుకు ఇది ఒక పెద్ద ప్రసంగాలు. ఇదిగో దేవుడు వీళ్ళిద్దరిని కలిపాడు. ఈయన రూబేను, ఈయన పేరులో ఉంది. ఏం పేరు? రెబెకా. ఏం పేరులో ఉంది అంటే ఇది ఖచ్చితంగా యెహోవా చేసిన సంఖ్యాశాస్త్రం బైబిల్లో లేదు. అంటే గెలవటం అంటే ఏంటి? మేము జయిస్తున్నాం అంటున్నాం. కానీ దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే ఈ లోకాన్ని జయించడానికి. ఏంటి లోకం? ఈ లోకం పెట్టిన ప్రతి కట్టడను అది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని జయించాలి. అది జయించాలంటే నీకు విశ్వాసం కావాలి. ఇది లోకం వల్ల వచ్చింది, ఇది దేవుని కార్యం అనే సంగతి నీకు నమ్మకం ఉంటేనే అప్పుడు నువ్వు లోకాన్ని జయించగలవు. తండ్రి కుమార పరిశుద్ధరాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వమని ఉంది. యేసు ప్రభు ఏం చెప్పారంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మిన వారిని నా శిష్యులుగా చేయండి అని చెప్పి వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వమన్నారు. అపోస్తల కార్యం దగ్గరికి వచ్చేసరికి పేతురు గారి ద్వారా పేతురుని అడిగారు. ఆ దినమున ఆయన వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ అడిగారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి? పేతురు చెప్పాడు, రక్షకుడు మీ దగ్గరికి వచ్చాడు, ఆయన మీరు సిలువ వేశారు. మీరు ఎవరినైతే సిలువ వేశారో ఆ యేసే ప్రభువు క్రీస్తు అని మీరు రూఢిగా తెలుసుకోవాలని తెలిసినప్పుడు వారి హృదయాలు నొప్పించబడిన వాడు అడిగారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలంటే అని అన్నాడు, మీరు మారు మనసు పొంది మీ పాపములు కడిగి వేయబడి నిమిత్తము మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసు నామములో బాప్తిసం పొందండి అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు ఎందుకు చెప్పగలిగాడంటే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆయన మీద దిగొచ్చేసింది. ఇప్పుడు ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. యేసు చెప్పిన మాట యొక్క అసలైన అర్థం ఏంటో అని ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన లేచి నిలబడి అన్నాడు, ప్రభు అయిన యేసు నామములో మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీ పాపాలు కడిగి వేయబడతాయి. యూదుల యొక్క లెక్క ప్రకారం పాపాలు కడిగి వేయబడాలంటే ఒక కోడెనో గొర్రెనో మేకనో వాటిని తీసుకెళ్లి బలి అర్పించాలి, లేదా పావురాలను తీసుకెళ్లి బలి అర్పించాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పాపాలు క్షమించబడతాయి, మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. ఇప్పుడు ఈరోజు అనేక మంది చీకటి యుగాల్లో అనేక వాక్యాలు చెదరగొట్టబడ్డాయి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, అయ్యగారు మేము మనిషి మాట నమ్మాలా దేవుని మాట నమ్మాలా? అదే మేము యేసు ప్రభు చెప్పిన మాట నమ్మాలా, మేము పేతురు మాట నమ్మాలి. యేసు ఏం చెప్పాడో రాసిన ఆయన కూడా మత్తయి కూడా మనిషే. ఆమేన్. యేసు నేరుగా రాయలేదు. ఆ యేసు పలికిన ఆ మాటను రాసిన ఆయన ఎవరు? మత్తయి గారు. ఆ మత్తయి రాసిన ఆ మత్తయి గారు పక్కన ఉన్నప్పుడే అదే పేతురు నిలబడి మాట్లాడాడు, మీరు యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వండి. పేతురు ఆ మాట చెప్పేటప్పుడు మత్తయి గారు లేకుండా పోలా, మిగిలిన 11 మంది శిష్యులు ఆయన దగ్గరే ఉన్నారు. దాని నిజమైన అర్థాన్ని చెప్పాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మొదటిగా చెప్తున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వాడే వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి క్రమాన్ని దాటి దేవుని మార్గంలో నడవగలడు. ఈరోజు దేవుడు ఆయన వధువుగా మనల్ని పిలుచుకున్నాడు. ఈ సత్య సువార్తను మనం అంగీకరించిన తర్వాత, ఈ నిజమైన వర్తమానాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ఈ వర్తమానం మనల్ని ఏం చేస్తుందంటే లోకము వలన కలిగిన ప్రతి కార్యాన్ని మనం జయించేటట్టు చేయాలి. ఈరోజు ఇంకా ఎన్నిసార్లు చేసినా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి తాళి కొట్టి కట్టకపోతే అవ్వట్లేదు. ఏంట్రా అంటే ఏం చేస్తాం, మేము కూడా కట్టేస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఊపిరి పోతున్నప్పుడు ఏం చేస్తాడు డాక్టర్ గారు, అసలైతే మామూలుగా దేవుడు మనం సృష్టించింది ఎందుకంటే మనమే గాలి పీల్చుకుని మనమే గాలి వదులుతూ ఉండాలి, అప్పుడు వాడు ఆరోగ్యంగా ఉన్నట్టు.
ఇప్పుడు ఆడంతటి కాడు గాలి పీల్చుకుని ఆడంతటి కాడు వదలగలిగినాడే పనులన్నీ చేసుకోగలుగుతాడు. ఆడ మనిషి అయితే ఇంట్లో పని, లేకపోతే ఆమె పనికి వెళ్ళే మనిషి అయితే పని చేసుకోవాలని, ఏది చేసుకోవాలన్నా వాడు ఊపిరి వాడి తీసుకోవాలి. ఒక్కసారి ఊపిరి తీసుకోలేక పోయేటట్టుగా ఉంటే అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు, అడుగు ట్యూబ్ వేస్తాడు. కొన్నిసార్లు మేము కూడా కట్టించేది ఆ ట్యూబే. ఆమె కొన్నిసార్లు ఏం చేస్తారంటే డాక్టర్లు వీడికి ఎంతకాలం ట్యూబ్ వేసినా ఉపయోగం లేదండి, అందరిని పిలిపించుకోండి, అందరు వచ్చారంటే ఒకసారి చూసి ట్యూబ్ లాగేస్తే అడైపోతాడు. ఆమె అంతే. కొన్నిసార్లు నేను కూడా ఒక్కొక్కసారి ఈ మధ్య కొంతమంది పాస్టర్ సభలు అదే చెప్పాను, నీకు ట్యూబ్ వేసి లాగటం ఆపేయండి అబ్బాయి. ఆమె నేను కూడా ట్యూబ్ వేయలేక నేను కూడా కొత్త పద్ధతి నేర్చుకున్నాను. మీరు తాళి కట్టించే పెళ్లిళ్ళు చేయాలనుకుంటే సంఘంలో ప్రసంగానికి పిలవండి, ప్రసంగం చేసి వెళ్తారు. ఆమె పెళ్లి మాత్రం వేరే పాస్టర్తో చేపిద్దాం, మీరు తాళి కట్టించే సెక్షన్కి అంతే. ఎందుకంటే ఎంతకాలం ట్యూబ్ వేసినా, దీర్ఘకాలం ట్యూబ్ వేసాం అనుకోండి బతకడు. ట్యూబ్ వేస్తే 1 గంట 2 గంటలు వేస్తే తొందరగా రికవర్ అవుతాడు. కానీ ఇక నెల రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాడంటే ఇక్కడ బతకడం, బతికిన పని ఏం చేయలేడు. ఇక్కడ మంచం మీద అట్టాగే ఉంటాడు. ఇక్కడ అతుకుపోయినోడి కోసం మళ్ళీ అందరూ పని మానుకుని ఇంటిలో పది, మళ్ళీ 2-3 పని మానుకుని అక్కడ సేవ చేయాలి. వాడు అలాంటి వాడి వల్ల లోకాన్ని మనం జయించలేం. ఆమె 6వ తారీఖు 6వ నెలలో చేసే వాడి చేత లోకాన్ని మనం జయించలేం. ముహూర్తాలు పెట్టి ఇళ్లలోకి వెళ్ళేవాడి ద్వారా లోకాన్ని మనం జయించలేం. వాళ్ళు జయించలేరు, జయించేవాడిని కూడా ఆడతో పాటు లాక్కుపోతాం. చాలాసార్లు మనం పేపర్లో చదువుతూ ఉంటాం, ఆ నదిలో పడిపోయిన తీసుకొస్తాకి వెళ్తే వీడు మునిగి చేస్తాడు. ఎవరో అది యేసు ప్రభు వల్ల అయింది. పాపంలో చచ్చినోడిని బతికించడానికి ఆయన చచ్చి, ఆయన బతికి చచ్చినోడిని కూడా లేపుకుపోయాడు ఆయన. కానీ మనం దూకామనుకో మనం కూడా చచ్చిపోతున్నాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొన్నిసార్లు ఆ డాక్టర్లు వాళ్ళు కూడా చేసి ఆ ట్యూబుల్లో చేసి వాళ్ళు కూడా జబ్బులోలాగా అయిపోతున్నారు. మన ఒక డాక్టర్ గారి ఇంటికి వెళ్తే ఆ డాక్టర్ గారి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, అమ్మో మా డాక్టర్ గారు ఇంటికి వచ్చాడంటే పేషెంట్లు కంపంతా ఇంట్లోనే ఉంటుందండి. ఆమె చివరికి ఏమవుతుందంటే ఇక పెట్టనా ఇటు తినలేకపోతున్నాడు. ఎందుకని ఆ రోగుల మధ్య ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరం విజేతల మధ్య ఉంటాం. ఆమె అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఆయన అన్ని విజేతల పేర్లు రాశాడు. అంతేకాని అక్కడ పొరపాటున కయ్యను అని పేరు కూడా రాయలే. ఆమె రాశాడా? కయ్యను గురించి చెప్పాడా? చెప్పలేదు. అమ్ముకుపోయిన ఏశావుని గురించి చెప్పాడా? చెప్పలేదు. లేకపోతే కూలి కోసం వెళ్ళి అబద్ధ బోధలు చేసిన బిలాము గురించి మాట్లాడా? మాట్లాడలేదు. ఓడిపోయిన సౌలు గురించి మాట్లాడాడా? మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడాడంటే విశ్వాసం ద్వారా జయించిన వారి గురించే మాట్లాడాడు. ఈరోజు ఎవరు జయిస్తారంటే ఆయన మూలంగా పుట్టినవారు. ఎవరాయన మూలంగా పుట్టినవారు? ఎవరైనా మూలంగా పుట్టినవారంటే అది ఎవరో నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు. అది ఆమేన్. కొంతమంది అంటూ ఉంటారు, అంటే మనమే బిరుదులు ఇచ్చేస్తూ ఉంటాం. మన ఒక ఆయన మాట్లాడేటప్పుడు అంటాడు, పరిశుద్ధులు అందరూ ఓకే, మా అందరూ పరిశుద్ధులు, కానీ ప్రవక్త ఏమన్నాడంటే ప్రతి సంఘంలో 3 ఉంటారు అన్నాడు ఆయన. ఆమేన్. 3 రకాలు ఉండి తీరాల్సిందే, లేకపోతే అది సంఘం కాదు. ఎవరెవరు ఉండాలి? విశ్వాసం ఉండాలి, అవిశ్వాసం ఉండాలి, వేషధారి ఉండాలి. ఒక వేషధారి అవిశ్వాసం లేకపోతే అసలు విశ్వాసకి జయించడానికి పోటీలే ఉండవు. అవునండి. అందుకని వర్తమానంలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బ్రదర్ మనం అందరితో కలిసి ఉండాలి బ్రదర్, మనం దేవుని ప్రేమను చూపించాలి బ్రదర్, వాళ్ళ మనసులో గాయపరచకూడదు బ్రదర్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? నిజానికి మనపక్షంగా ఉన్నట్టు కనపడుతున్నాడు, కానీ వాడు మనపక్షం వాడు కాదు. లోకస్తుడు లోపలికి వచ్చి ఇప్పుడు ప్రేమ అని ఏదేదో చెప్పి లోకం యొక్క పద్ధతులు ఆచరింపజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నా శిష్యులు ఉపవాసం చేయాల్సి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చేస్తారు, అంతేగాని మీ మతాలు చెప్పినట్టు ఆయన చేయడు.
ఈరోజు ఉపవాసం ఉన్నావంటే నీ ఉపవాసానికి కారణం వాక్యం అయి ఉండాలి. ఈ మధ్య అందరూ ఉపవాసాలు చేస్తున్నారు, ఎందుకంటే ఆరోగ్యం కొరకు. అన్ని వాట్సాప్లో వస్తాయి కదా, ఉపవాసం ఉన్నామనుకుంటే ఫ్రీ రాడికల్స్ వస్తాయి, ముఖం మీద ముడతలు అన్నీ పోతాయి, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువగా బతుకుతారు, ఎముకలు బలపడతాయి అన్నీ చదివితే ఇప్పుడు అది ఇది కలిపి అది చదువుకుని వచ్చి గుళ్ళోకి వచ్చేవో అయ్యగారు యేసుప్రభు ఉపవాసం ఉండమన్నారుగా కుటుంబ ఆశీర్వాదం కోసం ఉన్నారు. ఈ పిచ్చ పాస్టర్ గారు ఏం చేస్తాడు, ప్రభువా బిడ్డలు ఉపవాసం ఉన్నారయ్యా, వీళ్ళ కుటుంబాలు దీవించయ్యా నాయన, వీళ్ళ కుటుంబం భార్య భర్తల మధ్యన గొడవలు తీసేయ్యా అంటాడు. వాళ్ళు వచ్చింది ఎందుకు? ఎముకలు బలపడతాక వాళ్ళు ఉపవాసం ఉన్నారు, ముఖం మీద ముడతలు పోవటానికి వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. అంతేనా? వాట్సాప్లో వచ్చేది అంత అదే కదా. ప్రతివాడు ఏది పెట్టి తోటకూర తింటే ఏం లాభాలంటే మొత్తం రాసుకొస్తాడు. పొళ్ళు గట్టి పడతాయి, చిగుళ్ళు దిట్టంగా ఉంటాయి, కళ్ళు బాగా కనపడతాయి. ఇంకొకటి గోంగూర గురించి పెడతాడు, అది తిన్నా పళ్ళు గట్టిగా ఉంటాయి. కాబట్టి వరుసగా రాస్తే గుర్తుపట్టరని పైది కిందది కిందది పైది వేస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారికి దేవుని వాక్యం ఎందుకు చెప్తుంది? ఉపవాసం ఉండమని చెప్పింది ఎందుకు? నీ ఆత్మను శుద్ధి చేసుకుని నీ పాపాల విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని స్వరాన్ని వినటానికి, దేవుని కార్యం పొందడానికి చెప్తుంటే నువ్వు డాక్టర్ దగ్గర నుంచి చేస్తే అది ఉపవాసం అవ్వదు, అది వేషధారణ అవుతుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఒక రోజున ఒకదాన్ని జయించాలి. అదేంటో తెలుసా? ఈ శరీరాలను మనం మార్పు చెందాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఈ శరీరం మార్పు చెందాలి అంటే, రెప్పపాటు నీ శరీరం మార్పు చెందాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం దేవుని మూలంగా పుట్టిన వారమైతేనే ఈ శరీరాన్ని మార్చుతాం. హనోకు విశ్వాసం చేత దేవునితో నడిచాడు. రోజు దేవుడు ఏమైనా కనపడ్డా నడవటానికి హనోక్కి? నేను యూదా కామెంటరీ చదివాను, దాని గురించి యూదుల కామెంటరీ చదివితే అందుట్లో ఒక ఆయన ఏమని రాశాడంటే, రోజు యేసుప్రభు వచ్చేవాడు అంట. దేవుడు దిగొస్తే హానోకు ఆయన కలిసి రోజు నడుచుకుంటా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు అంట. హానోకి ఏ పని ఉంటే ఆ పని అంతా అయ్యేదాకా ఆయన కూడా పక్కనే ఉండి సలహాలు ఇస్తూ ఉండేవాడు అంట. అట్లా ప్రతిరోజు పనికి వెళ్తాం అంటే, ఇప్పుడు మట్టపరలో ఉన్నాడు అనుకోండి హానోక్ గారు, ఆయన చేసే పని రాజులు. రోజు పొద్దున్నే హానోక్ గారు లాగి సైకిల్ తీసుకోగానే నడిచే టైం ఆయన కూడా దిగొచ్చేవాడు అంట. అలా బాగున్నావు బెదర్ పదాన్ని బయలుదేరేవాళ్ళు. వాళ్ళు వెళ్తా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అంట. అట్లా కొంతకాలం అయిన తర్వాత ఒక రోజు అన్నాడంటే యేసుప్రభు, దేవుడు పద్దాక మీ ఇంటికి వస్తున్నాను, మా ఇంటికి కూడా రా అన్నాడు. సరే పద అన్నారంటే వెళ్ళిపోయారంటే ఇంకా రాలేదండి. ఆమె ఏంటి పిట్ట కథలు? ఇంకొక పాస్టర్ గారు ఏమంటాడు, నువ్వు నా వెనకాల నడువు. మా పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే ఒక విశ్వాసతో, రే నువ్వు నమ్మకంగా నా వెనకాల నడు, అవసరమైతే ఆ పరలోక గవిని దగ్గర ఉన్న దేవదూత దెబ్బలాడైనా సరే నేను లోపల తీసుకెళ్లే బాధ్యత నాది అన్నాడు. నీ పేరు లేకపోయినా బాధ లేదు. ఒక ఆయన అంటాడు, మీ ఆయన బాప్తిసం తీసుకొని పోయినా సరే నువ్వు బాప్తిసం పొందకపోయినా పర్లేదమ్మా, నువ్వు కరెక్ట్గా రా, దశంభాగాలు నాది బాధ్యత, లాక్కెళ్ళి బాధ్యత. ఏంటి ఎన్ని అబద్ధాలు! హనోకు దేవునితో ఎలా నడిచాడు? లిటరల్ గా నడవలా. హనోకు దేవునితో ఎలా నడిచాడంటే, లోకమంతా వాళ్ళ ఆచారాల్లో ఉన్నప్పుడు హనోకు ఒంటరిగా వాక్యం చెప్పిన ప్రకారం జీవించాడు. అందుకే హనోకు శరీరంతో మరణాన్ని రుచి చూసుకోకుండా ఎత్తిపోబడ్డాడు. ఏలియాతో దేవుడు రోజు మాట్లాడలేదు, ఏలియాతో రోజు దేవుడు వచ్చి వాకింగ్ చేయలేదు. ఇంకొక ఆయన అంటాడు చదివి, ప్రియులారా ఇందులో ఒక సత్యాన్ని గమనించారా? హనోకు నడిచాడు అంటే వాకింగ్ చేశాడు. అంటే రోజు అరగంట వాకింగ్ చేయండి, మీ రక్త ప్రసరణ సరిగా ఉంటుంది, మీ గుండె జబ్బులన్నీ తగ్గిపోతాయి, తల వెంట్రుకలు అలాగే అయిపోతాయి. అక్కడ రాసింది ఏంటి? ఈ మధ్య క్రైస్తవులు కొంతమంది క్రైస్తవులు డాక్టర్లు అయ్యి, క్రైస్తవులు లాయర్లు అయ్యి, క్రైస్తవులు న్యూట్రిషన్ అయిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలి తెలవక ఈ బైబిల్ని తీసుకెళ్లి వ్యాపారాలకు వాడేస్తున్నారు. చూసారా? హనోకు ఎత్తబడ్డాడు. హనోకు మరణాన్ని ఎందుకు చూడలేదు? ఎందుకంటే 365 సంవత్సరాలు నడిచాడు, వాకింగ్ చేశాడు. మీరు కూడా పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తూ ఉండండి.
కావాలంటే మన సంఘ పాట పాడుకుంటూ చేయండి. వాకింగ్ మనకి ఎలా ఎత్తపడ్డాడు? వాకింగ్ ఏనా? దేవునితో నడిచాడని ఉందా? అందుకని ఆరాధించాడని ఉందా? దేవుని స్తుతించాడని ఉందా? దేవుని మహిమపరిచాడని ఉందా? ఏమనుంది? వాకింగ్. అది సగం సగం చదివితే ఇదే తలకని. చదువు రాకపోతే ఇదే. అంటే చదువు రాకపోవడం ఎంఏ చదివితే వచ్చిందని కాదండి. చదువు రావటం అంటే ఇక్కడ వాక్యపు యొక్క గ్రహింపు రావాలి. అక్కడ 5 చదివేవా 50 ఎంఏ చదివేవా అనేది ముఖ్యమేం కాదు. కానీ అక్కడ రావాల్సిందంటే హనోకు దేవునితో నడిచాడంటే లోకం యొక్క పద్ధతుల ప్రకారం జీవించలేదు. ఆయన యొక్క నడత ఎలా ఉందంటే అది దేవుడు పక్కనే ఉండి ఆయన చెప్తే ఎలా ఉంటుందో అలా ఆయన జీవించడం. బ్రహ్నాం గారి యొక్క పరిచర్యలో ఆయన చెప్పేవాడు, ఆయన ఆ ప్రార్థన వరుస పిలిచేటప్పుడు ఆయన చెప్పేవాడు, ఏమని చెప్పాడంటే ఆయన కొరకు నేను కనిపెడుతున్నాను. ఎప్పుడైతే ఆ దూతను ఆయన చుట్టం మొదలు పెట్టాడు, ఆ దూత ఎవరినైతే తాకటం మొదలు పెట్టాడో అప్పుడు చెప్పాడు, సహోదరి దేవుడు దూతని తాకాడు, ఇదిగో నీకు స్వస్థత వచ్చింది, ఇదిగో సహోదరుడు ఆ మూలన నీకు దేవుని దూత తాకాడు. అది మనకు కనబడదు కానీ ఆయనకు కనబడుతుంది. కానీ ఆయన చెప్పింది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు హనోకు యొక్క జీవితం ఎలా ఉందంటే ఆయన చేసే ప్రతి పని. క్రిస్మస్ వచ్చేసింది, అందరూ క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు. హనోకు క్రిస్మస్ జోలికి వెళ్ళలేదు. ఎందుకు హనోకు క్రిస్మస్ ఎందుకు చేయట్లేదంటే ఆ పండగ యేసుక్రీస్తు యొక్క వాక్యం యొక్క ఆచారం ప్రకారం జరిగేది కాదు. ఈరోజు క్రిస్మస్ లో జరిగేటువంటి ప్రతి కార్యము అది ఒకప్పుడు తమ్మూజు ఆరాధనకు సంబంధించింది. ఈ మరియమ్మ గురించి మాట్లాడుకోవడానికి మిగిలిన 365 రోజులు ఏమైనాయి? యేసుక్రీస్తు జన్మను గురించి మాట్లాడటానికి మిగిలిన రోజులు ఏమైనాయి? ఏదంటే మనం లోకాన్ని జయించలేం. ఎంత చెప్పినా అదేమంటే ఆమె శరీరంలో ఉన్నాం బెదరు కాబట్టి తప్పదు. ఓకే, ఈ తప్పేదే ఏం లేదు. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది, అందరూ గెలుస్తారని లేదు, అందరూ జయిస్తారని అనలేదు. ఆ కాలంలో ఒక 50 మంది నడుచుంటే హనోకు గురించి చెప్పేది కాదు. హనోకు ఒక్కడే నడిచాడు కాబట్టి హనోకు గురించి మాట్లాడింది. సిరియా దేశంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు, అయినా నయమాను మాత్రమే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ప్రవక్త చెప్పిన మాట ప్రకారం ఆయన చేశాడు, ఆయన స్వస్థత పొందాడు. సొలొమోను కాలంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, కానీ షాబా దేశపు రాణి మాత్రమే ఆ మాటను విని ఆ యొక్క జ్ఞానాన్ని చూడాలని ఎంత దూరమైనా సరే, ఎంత ప్రయాస అయినా సరే, ఎంత అపాయమైన తట్టుకుని తన రాజ్యాన్ని విడిచి, రాజ్యాధికారాన్ని విడిచి, నా రాజ్యం ఏమైపోద్దు. ఎందుకంటే మీకు తెలుసు కదా, రాజ్యం అనేది కత్తుల మీద నడక. రాజుల చరిత్ర చదివితే ఒక క్షణం ఆదమరిత తండ్రిని కొడుకే లేపేస్తాడు, కొడుకుని తండ్రి లేపేస్తాడు. ఎందుకు? సింహాసనం కొరకు. అక్బర్ గారు ఆయన నాన్నని జైల్లో పెట్టి రాజు అయ్యాడు, అక్బర్ కొడుకు ఆయన జైల్లో పెట్టి రాజు అయ్యాడు, వాడి కొడుకు ఆయన జైల్లో పెడితే రాజు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేశాన్ని వదిలిపెట్టి పోయిందంటే అప్పట్లో వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు, సీసీ కెమెరాలు లేవు అక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి. ఇక బయలుదేరిన తర్వాత వచ్చేసరికి రాజ్యం ఉంటుందో పోద్దో కూడా ఎవరికి. అయినా సరే ఆ సొలొమోనికి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎవరో నేను ఆయన కలుసుకోవాలని బయలుదేరింది. కాబట్టి యేసు ప్రభువు అన్నాడు, తీర్పు దినమున షాబా దేశపు రాణి మాత్రమే లేస్తుంది. హల్లెలూయా. మిగతా రాజ్యాలు లేవు, ఆ రాజ్యాల్లో ఉన్న రాజులు కానీ రాణులు కానీ ఎవరు లేస్తారంటే షాబా దేశపు రాణి మాత్రం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచాడు. మనందరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే లోకాన్ని జయించడానికి. నువ్వు లోకాన్ని జయించాల్సిందే. ప్రతి ఒక్కడికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యని వాక్యం యొక్క క్రమంలో నువ్వు దాన్ని జయించాలి. విజేతలు అనేవాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడరు, వాళ్ళందరూ సామాన్యులే. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు సామాన్యులే, కానీ వాక్య ప్రకారం జీవించారు. ఇప్పుడు చిన్న మాటతో నేను దానికి ఒక కంక్లూజన్ ఇస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు? లోకాన్ని జయించాలంటే విశ్వాసం కావాలి.
లోకాన్ని జయించిన వారు ఎవరంటే దేవుని మూలంగా పుట్టిన వారు. అంటే ఇప్పుడు విశ్వాసం దేవుని మూలంగా పుట్టిన వారికి ఉంటుంది. అయితే దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరంటే యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. చక్కగా రాస్తాడు ఆయన చాలా జాగ్రత్తగా. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించు. అంటే కొంచెం తమాషాగా కొంచెం కఠినమైన పదాలు వేసి రాశాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. ఒకటి, ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు? యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుడతాడు. ఒకటి. రెండు, ఆ పుట్టించిన వాని మూలముగా పుట్టిన వాడు ఏం చేస్తాడు? పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. అనగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించే నీ వేరే వ్యక్తిని కూడా నువ్వు ప్రేమిస్తావు. ఒకరు దేవుని మూలంగా పుట్టాడనే దానికి ఆధారం ఏంటంటే మరొక దేవుని మూలంగా పుట్టిన వాడిని అతడు ప్రేమిస్తాడు. ఈరోజు నువ్వు నీ తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు నీ తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? నేను మాట్లాడేది మదర్ తెరీసా చూపిన ప్రేమ గురించి కాదు. వాక్యం కొరకు నిలబడే ఒక సహోదరుడు పక్షంగా నువ్వు నిలబడగలుగుతున్నావా? నిలబడలేదు. ఒక ఆయన సత్యం కోసం నిలబడితే ఇంకొక ఆయన ప్రేమ కోసం నిలబడ్డాడు అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఇద్దరు ఒక్కడి ద్వారా జన్మించిన వాడు కాదు చెప్పుకోవచ్చు అంతే. అవునే? ఒకవేళ ఇతడు కూడా ఆయన ద్వారా పుట్టినవాడు వల్ల పుట్టింటే అతడు ఎలా సత్యం కోసం నిలబడ్డాడో ఇతడు కూడా సత్యం కోసం నిలబడేవాడు. ఈరోజు నువ్వు ఎలా నిలబడుతున్నావు? బైబిల్ చెప్తుంది. బైబిల్ పుట్టుక గురించి మాట్లాడుతుంది. దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు ఏం చేస్తాడంటే ఆయన మూలంగా పుట్టిన మరొకడిని ప్రేమిస్తాడు. అంటే ఒకడు సత్యంగా నడిచేటప్పుడు ఆ సత్య మార్గంలో నడిచేవాడిని ప్రేమిస్తాడు. ఒకవేళ ద్వేషించాడంటే ఇద్దరు తండ్రులు ఒకటి కాదు. అయితే నా మైండ్ అది కాదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఈ బైబిల్ ఈ లేఖనాలు రాసే సమయానికి యేసు ప్రభువుని ప్రజలు ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి బోధకుడిగా, ఒక మంచి సంస్కర్తగా, ఒక మంచి తత్వవేత్తగా, ఒక మంచి బోధకుడిగా, ఒక మంచి ప్రవక్తగా అంగీకరించే కాలం. కానీ అపోస్తలులు బోధించిన బోధ ఏంటంటే ఆ యేసే పాత నిబంధనలోని యెహోవా, ఆయనే దేవుడు, కెరూబుల మధ్య ఆసీనుడై షకీనా మహిమతో ప్రత్యక్షమైన ఆయనే పగటిపూట ఇశ్రాయేలీయులను మేఘస్తంభంలోను రాత్రిపూట అగ్నిస్తంభంలో నడిపించిన ఆ దేవుడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడే శరీరానుసారుడై యేసు క్రీస్తుగా జన్మించాడు. ఆయన ఒక బోధకుడు అని చెప్పినందుకు ఆ వాళ్ళని హింసించలేదు. కానీ యూదులు ఎందుకు హింసించారంటే పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు ఎందుకు హింసించాడంటే వారు అంటున్నారు యేసే ప్రభు అయి ఉన్నాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని. మన దేవుడు యెహోవా అయితే ఈయన ఒక బోధకుడిని పట్టుకుని వీళ్ళు దేవుడిగా చేస్తున్నాడేంటి? ఇప్పుడు పౌలుగా యోహాను చెప్తున్నాడు యేసే క్రీస్తు అని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడు. ఇప్పుడు నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? లోకాన్ని నువ్వు జయించే విశ్వాసం నీకు ఎక్కడ వస్తుందంటే యేసుని క్రీస్తుగా అంగీకరించినప్పుడు మాత్రమే ఆ విశ్వాసం నీకు వస్తుంది. ఒకవేళ మీతో పాటు తిరిగిన ఒక వ్యక్తి, మీతో పాటు చదువుకున్న వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ అయిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు సరదాగా వెళ్ళి యారా గిరిగాని ఇదివరకు ఇట్లా మాట్లాడినట్టు మాట్లాడితే ఆ పక్కన ఉన్న ఎస్ఐ గారు లాగి పెట్టి కొడతాడు. డిఎస్పీ గారు ఏమనకపోయినా పక్కన ఉన్న ఎస్ఐ నేను కొడతాడు. లేదు ఒక మంత్రి గారు మీతో పాటు చదువుకున్నాడు, లేకపోతే మీ ఇంటి పక్కోడు, ఆయన ఇప్పుడు మంత్రి అయిపోయాడు, గబగబా పరిగెత్తుకెళ్ళావు అనుకో, ఆయన మీద ఏదో థ్రెట్ ఉంటుందని ఆయనకి సెక్యూరిటీ గార్డులు అందరూ ఉంటారు. నువ్వు వరుస లేకుండా ఎట్టబడితే వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు? ఈడేదో మంత్రి గారిని గాయపరచడానికి వచ్చాడని అయిపోతాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి, ఒక వ్యక్తి ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ పద్ధతులన్నీ మారిపోతాయి. ఇప్పుడు నీతో పాటు చదువుకున్నాడు, ఒకప్పుడు మామూలుగానే రోడ్డు మీద కనపడ్డాడు అనుకో, యారాగిరిగా అంటావు.
నేను ఎస్ఐ డ్రెస్తో ఉన్నాడు అనుకోండి, మారిపోద్ది. ఏమండి గిరి గారు, ఏమండి ఎస్ఐ గారు, మీరు మేము చదువుకున్నామండి అంట. మనది ఒక బ్యాచ్. ఆడ అర్థం కానట్టు వస్తున్నా సరే నువ్వు గౌరవంగా మాట్లాడతావు. ఎందుకని? ఇప్పుడు వాడు డ్రెస్తో ఉన్నాడు, లాగిపెట్టి సెల్లో వేసాడంటే మళ్ళీ తీసుకొని బయటపడి కుదరదు. అందుకే మర్యాదగా మాట్లాడతా. అట్లా కాకుండా వాడేదో లుంగి కట్టుకుని బట్టలన్నీ తీసుకుని గెడ్డమంతా పెంచుకుంటారు 60 అంటావు. లేకపోతే అసలు దేవుడో తెలవకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు యేసు క్రీస్తు నువ్వు నమ్మిన తర్వాతే అప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట కొరకు నువ్వు ప్రాణం పెట్టగలవు. యేసుని వేరే మతపోలుగా పౌలు అనుకున్నంత కాలం క్రైస్తవుని హింసించాడు. కానీ ఏ రోజైతే ఆయనే నిజంగా ప్రభు అని గ్రహించాడో సౌలు, ఆయన పౌలుగా మారాడు. అదే క్రైస్తవుల కోసం, అదే యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకని? ఇప్పుడు ఆ యేసే పాత నిబంధనలోని యెహోవా, ఆ యేసే ఆ యొక్క మందసం మీదకి దిగి వచ్చి, ఆ కెరూబుల రెక్కల మీదకి దిగి వచ్చి మాట్లాడినటువంటి ఆ సకీనా మేఘము ఆ యేసే అని గ్రహించిన తర్వాత సమస్తాన్ని జయించే విశ్వాసం పౌలు గారికి వచ్చింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతానుడు మనుషుని కలవర పెట్టడానికి విశ్వాసుల్ని వాడు రకరకాల టెక్నిక్స్ వేస్తాడు. మనిషిని పాటించేటట్టు చేసేది వాడే. కానీ నిజమైన వాక్యాన్ని చెప్పేటప్పుడు నిజమైన విశ్వాసులు అంటారు, మేము దేవుని మాట వినాలా, మనిషి మాట వినాలా. యేసు ప్రభువు అన్నాడు అపోస్తలు పంపించేటప్పుడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. ఆమె నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడు. అంటే ప్రతి కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. పేతురు నిలబడి మాట్లాడాడు. ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అన్నాడు. ఒకవేళ వాళ్ళందరూ కూడా నీ మాట నమ్మేది ఏంటయ్యా, నువ్వు ఆయన పెద్ద అయ్యగారి దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్గా ఉన్నామని వదిలేస్తుంటే ప్రజలు రక్షణ పొందుకునే వాళ్ళే కాదు. ఎందుకని? ఈరోజు యేసు ఆ అధికారాన్ని వెళ్ళేటప్పుడు పేతురుకు అప్పగించాడు. ఇప్పుడు ప్రతి కాలంలోనూ ఆయన ప్రవక్తలు పెట్టాడు. ఈ 7వ కాలంలో కూడా దేవుడు ప్రవక్తను పెట్టాడు. అయితే కొంతమంది మాట్లాడే మాటల పొరపాటును బట్టి ప్రజలు కొంతమంది తప్పుడు అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నువ్వు మంచి చెప్పినా కావాలని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా ప్రవక్తను గురించి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకే ఒక జవాబు ఇస్తాను. ఈరోజు మీరు ఆయన్ని మేము రాసేటప్పుడు బ్రదర్ బ్రహ్మాన్ అని రాస్తాం, హల్లెలూయా. కానీ ఈరోజు మీరు ఎక్కడ చూసిన వాల్ పోస్టర్లలో మీకు ఎంతో మంది ప్రవక్తలు కనపడుతున్నారు. ప్రవక్త యెషయా గారు, ప్రవక్త ఇర్మియా గారు, ప్రవక్త ఎహెజ్కేలు గారు, ప్రవక్త మరియమ్మ గారు, ప్రవక్త మార్తమ్మ గారు వాక్య పరిచర్య చేస్తారు. ఈ మార్తమ్మల మరియమ్మలో ఈ ఇర్మియాలు మెడ నిండా దిగేసుకుని ఉంటారు. ఒకసారి నేను ఒక పెంతుకొస్తూ సంఘంలో జరిగే పెళ్లికి వెళ్ళాను. నేను అతిథిగా పెళ్లికి వెళ్తే అక్కడ ఒక ఆయన 4 గొలుసులు వేసుకుని ఉన్నాడు, తిరుగుతున్నాడు అటు ఇటు. నేనేమనుకున్నానంటే బహుశా ఈ పెళ్లికి తాలూకాలు ఎవడో బంధు, ఎందుకంటే పెంతుకొస్తోళ్ళు అసలు నగలు పెట్టుకోరు. పెంతుకొస్తోళ్ళు నగలు పెట్టుకోరు. ఇప్పటికైనా మనం నగలు పెట్టుకోకుండా మనం తిరుగుతున్నా జనాలు ఏమనుకుంటారు, వీళ్ళు పెంతుకొస్తుండే అందుకే నగలు పెట్టుకోవట్లేదు అని అనుకుంటారు. కాబట్టి నేను ఉన్నది పెంతుకొస్తు సంఘం. కాబట్టి ఒక ఆయన మెడ నిండా గొలుసులేసి తిరుగుతుంటే నేను ఎవడో బంధువు అనుకున్నాను. కానీ చివరికి కార్యక్రమం అయిపోయింది. పాస్టర్ గారు వచ్చే టయానికి అందరిని ఆహ్వానించేటప్పుడు పాస్టర్ ఫలానా అన్నాడు. ఆయన వచ్చేసాడు, మెడ నిండా గొలుసులు వేసుకున్నాను. సరే ఇంకేదన్నా సంస్థ నుంచి వచ్చాడేమో అలాగే అనుకున్నాను. అది కాదంట. మళ్ళీ ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, మన బ్రాంచ్ చర్చని చూసుకునే పాస్టర్ గారు అన్నాడు. వాడు పెంతుకొస్తు సంఘంలో పెంతుకొస్తు పాస్టర్ గారు అయ్యి ఉండి మెడ నిండా 4 గొలుసులు వేశాడు. అంటే ఇప్పుడు లోకం గెలిచిందా, పెంతుకొస్తు గెలిచిందా? అక్కడ లోకమే గెలిచింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరూ కూడా మంచి మేకప్లు వేసేస్తున్నారు, మంచి ఆభరణాలు వేసేస్తున్నారు. ప్రవక్తుడు మరియమ్మ గారు ఉంటారు, ప్రవక్త దెబోరా గారు ఉంటారు. ఒక ప్రవక్తుడు చెప్తుంది, నేను లేట్ అయిందండి మీటింగ్ రావటానికి, నేను మేకప్ వేసుకోవటానికి నాకు సమయం దొరకలేదు. ఆమె ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను మేకప్ వేసుకోవడానికి సమయం
దొరకలేదయ్యా, ఇప్పుడు నీ బెడ్ లేదు నిలబడాలి ప్రభు అని చెప్పటం, వీళ్ళేమో నోరంతా ఆవిలిచ్చిపెట్టి తింటాం. ఇట్లాంటి చెత్త చెప్పేటప్పుడు మాట నకిలీలు మాత్రం ఎంత జాగ్రత్తగా కడతారు చూడండి. అందరు విశ్వాసులు కూడా డబ్బులు లేవంటారు. ఏదైనా మీటింగ్ పెట్టామనుకో, ప్రతి విశ్వాసం వచ్చేమంటారు, మీ సంఘం అందరూ మంచివాళ్ళు వెళ్ళండి, మా సంఘాలు అటుకెళ్ళి అంటారు, అయ్యగారు అసలు లేవండి డబ్బులు, కూరగాయలకి లేవండి, నేను పచ్చిపులుసు చేద్దామన్నా ఉల్లిపాయల గుంటకు కూడా డబ్బులు లేవండి, లేకపోతే ఖచ్చితంగా ఇచ్చేవాడిని, ప్రార్థన చేస్తున్నానని అంటారు. కానీ అగ్రిగోల్డ్ ఎత్తేసింది అన్న తర్వాత అప్పుడు ప్రతి విశ్వాసం వచ్చి, అయ్యగారు పిల్ల పెళ్లికి పనికి వస్తే 25,000 ఇచ్చానండి, 50,000 ఇచ్చానండి. సిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బెదరగారు రహస్యంగా వస్తాడు, మా ఆవిడ తెలకుండా అది ఉంటుంది దేనికో వాడేస్తుంది, చీరల కాడికి పెట్టేస్తాను కదా. అప్పుడు దాకా ఉల్లిపాయలు కొనడానికి, పచ్చి పులుసు వండటానికంట ఉల్లిపాయలకి లేవంట, ఎండుమిర్చికి కూడా కొనడానికి డబ్బులు లేవండి అంటారు. అగ్రిగోల్డ్ ఎత్తిన తర్వాత మాత్రం, ఇంకో గోల్డ్ ఎత్తిన తర్వాత మాత్రం ఎవరు చూసినా కట్టినోళ్లే, ఏ సంఘంలో చూసినా కట్టినోళ్లే. ఇప్పుడు ప్రార్థనలు పెట్టాలి, ఏమని పెట్టాలి? మేము అగ్రిగోల్డ్లో మోసపోయిన వాళ్ళకి మేలు జరగటానికి 3 రోజుల మీటింగ్, ఇంకేదో ఎత్తేసిన బ్యాంకుకి అప్పుడు అందరు విశ్వాసం వస్తారు. అప్పుడు చూడండి క్రిస్మస్ కంటే ఎక్కువ వస్తారు. ఎందుకని? కట్టిన ఓడే కానీ ఆంధ్రప్రదేశ్లో కట్టనోడు ఎవడలేడు. చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అగ్రిగోల్డ్. మొన్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక రాజకీయ నాయకుడికి, ఆయన కూడా అంటాడు, ఏమండి పనికి వస్తుందని కట్టారండి అగ్రిగోల్డ్, ముఖ్యమంత్రి గారేమో అందరూ ఇచ్చేస్తాను అన్నాడు, మాకేం 10,000 కోట్లు కావాలి, ఆయన రిలీజ్ చేసింది 500 కోట్లు. ఎడసాల్తేనా? నేను అన్నాను, బుద్ధులైన వాడు నువ్వెందుకు కట్టావు, నీకేం మాయనం వచ్చింది? ఇప్పుడు తెలవనోళ్ళు చిన్న పిల్ల చిన్న చితక చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అంటే ఏదో 10-20 కట్టారంటే అదో పద్ధతి ఉంటుంది. రోజుకి 1000 సంపాదించేవాడు నీకేం మాయనం వచ్చి నీకు తెలియదా ఎక్కడ కట్టాలో ఏం చేయాలని తిట్టారు. ఆగండి సార్, ఎక్కడ తిడతారని ఎవడికి చెప్పట్లేదు, మీరేదో మంచిగా పాస్టర్ గారిని జాలి చూపిస్తారు. నేను అంటే ఏంటి? అబద్ధాలు వచ్చినంత మాత్రం ఎవడైనా నమ్మేస్తాడు. కొంతకాలం ఏమన్నారు, ప్రవక్త దెబోరా గురించి చెప్తానండి, అసలు పేరు కదా ఆమె. అవును ప్రభువా, నీ బిడ్డలు చేతులు నిలబడాలయ్యా, మరి మేకప్ లేదు ప్రభు, ఎట్టా ప్రభువా అని చింతపడత ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆమెకి మళ్ళీ ఎవరో ఏంటో అసలు ఒక్కొక్కడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఒక్కొక్క ఆయన చెప్తాడు, ఒక ఆయన చెప్పుద్ది, అయ్యా నేను కూర వండేటప్పుడు ప్రభువుకు పిలిచి, రా కుమార్తె నువ్వు చింతపండు కలపలేదు అన్నాడు, అప్పుడు నేను కలిపేసాను. ఏంటి చింతపండు కలప? ఇయ్యా దేవుడు వచ్చి చెప్పేది, నీకు ఇల్లు ఓడవలేదు, నీ చీర డిజైన్ బాగోలేదు, ప్రభువా మ్యాచింగ్ బ్లౌజ్ కావాలని వెళ్తే ఎక్కడ దొరకలేదు, అప్పుడు ప్రభు ఆగి నా కుమార్తె వెనక్కి తిరిగి చూడు, ఆ మూలను చూడు అన్నాడు. ఈ ఊళ్ళో అన్న అట్టాన్ని చెప్తే మీ సంఘాల్లో సీపురి కట్ట తీసి బాధని తర్వాత సంగతి. ఈ ప్రభుకి ఏం పని లేదు, కానీ ఎంత బారు బొట్టేసుకుని ఏమండ పరిశుద్ధాత్మ. ఆమె మొహం నిండా రంగులు పూసినా ఏమండ, వాక్యానికి వ్యతిరేకమైన మాట్లాడినా పరిశుద్ధాత్ముడు ఏమన్నాడా? నిజంగా యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ గువ్వలు అమ్మేవారిని, లేకపోతే పావురాలు అమ్మేవారిని, అక్కడ గొర్రె పిల్లలు అమ్మేవారిని, రోకలు మార్చే వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడిన దాన్ని మీరు దొంగల గుహంగా చేశారన్నాడు. నిజంగా పరిశుద్ధాత్ముడే దెబోరా సిస్టర్ మీదకి వచ్చుంటే లాగి తన్ని పనికి మాలిందానా, నువ్వు వెళ్ళి వాక్యం చెప్తాకి వెళ్తున్నావా, లేకపోతే సినిమాలో నటిస్తాకి వెళ్తున్నావా అని చెప్తా అనేవాడు. అంటే మాట్లాడేది పరిశుద్ధాత్మ కాదు, భ్రమపరుచు ఆత్మ. అది నిజమైన ఆత్మ కాదు. ఆ సిస్టర్కి పరిశుద్ధాత్ముడు ఒక ఆలోచన చెప్పాడంటే, నా కుమార్తె నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వే వేసుకో మేకప్ అన్నాడు. వెంటనే ఆ మేకప్ కిట్ లోపల తీసేసి వేసుకుంటూ వచ్చేసరికి కరెక్ట్ గా టైంకి, ఆ మీటింగ్ టైంకి వచ్చేసరికి మేకప్ సెట్ అయిపోయింది. వచ్చాను, చూసారా నేను మేకప్ కరెక్ట్ గా వేసుకున్నాను, మీరు ఎవరైనా డౌట్ వచ్చిందా? ఎవరు లేదు సిస్టర్, బాగా వేసుకున్నారు మేకప్ అంటే. ఇక ఆడి మేకప్ పొడికి డబ్బులు ఇవ్వటం దండగారే, ఆడి జీతం కట్ట, అదేదో మనకే మిగిలింది.
ఏంటి ఈ చెత్త వినేది సంఘాల్లో, మళ్ళీ ఈ చెత్త ఛానల్స్లో, ఈ చెత్త మళ్ళీ ఇంట్లో టీవీల్లో. అది ఒక ప్రోగ్రాం కాదు, మళ్ళీ రోజు రక్షణ ఛానల్, ఆరాధన ఛానల్, ఆ ఛానల్, ఈ ఛానల్, ఆ చెత్త, ఈ చెత్త, ఈ చెత్త అంతా తీసుకుని వచ్చి మనవాడు కొంతమంది పడుతున్నారు లోపల. అదేమంటే మా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడండి. ఆమె ఎట్టగా ఒక పాస్టర్ గారికి చెప్తే ఒక సహోదరు అందంట, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడండి. నేను అరటికాయ తినేటప్పుడు అరటికాయ గురించి ఆలోచిస్తాను, ఇంకేది నేను. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, అమ్మ అరటికాయ కొనేటప్పుడు అరటికాయ లోపల చూసుకుంటావా పైన చూసుకుంటావా చెప్పండి. ఇప్పుడు అరటికాయ అంతా లోపల పైన అంతా బూజు పట్టేస్తుంది, నల్లగా అయిపోయింది, ఘాట్లు ఉన్నాయి. ఏమంటే ఇది బాగాలేదు మాడిపోయింది తీసేసేయండి అంట. అమ్మేవాడు ఏమంటాడు, లేదండి లోపల బాగానే ఉంటుంది అంటాడు. మీరు చెప్పినట్టు ఆడు చెప్తాడు అమ్ముకునేవాడు. మీరేమంటారు, బాగున్నా నాకు అనవసరం తీసేవాళ్ళు వారు, నాకు మంచిది లోపల బాగుండాలి పైన బాగుండాలి. అది వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఏమ్మా 6వ తారీఖు 6 నెలలు ఏంటంటే అందరిని కలుపుకుపోదామనండి. ఏంటి కలుపుకుపోయేది? ఏది వాక్యం ఎక్కడ జయిస్తున్నాం మనం? నువ్వు జయించాలంటే ముందు నీ ప్రభు ఎవడో నీకు తెలియాలి. ఈరోజు ఈ వర్తమానంలో మనం జయించాలంటే ముందు ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త ఎవరో గుర్తుపడితే అప్పుడు ఆయన ద్వారా ఇవ్వబడిన ప్రతి మాట వితౌట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఫాలో. నీ ప్రవక్త నీకు తెలిసితే, నీ పాస్టర్ గారు మీకు తెలిస్తే, మీ పాస్టర్ చెప్పిన ప్రతి మాట పాటించి తీరాల్సింది. ఈరోజు మీటింగ్ ఎప్పుడు డిసైడ్ చేయాలనేది మీ పాస్టర్, మీ బంధువులు కాదు, లేకపోతే ఊళ్ళో ముహూర్తాలు పెట్టేవాళ్ళు కాదు. ఆమె ఆ రోజు ఒక పాస్టర్ గారితో ఒక పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు ఆయన ఎవరో, నేను సడన్గా వెళ్ళిపోయాను. వెళ్తే ఆయన చెప్తున్నాడు, సార్ మీరు వేదిక ఇటేసి మీరు ఇక్కడ నుంచి మీరు ప్రవచనాలు చెప్తూ ఉంటే అప్పుడు మీ విశ్వాసాలు బాగా పాటిస్తారండి. ఇది ఈ స్టేజీ తప్పు మార్గంలో వేస్తున్నారు మీరు, వాస్తు తేడా బరువు అయిపోతుందంటే ఆ పాస్టర్ గారు ఇడితిప్పాడు. ఇడితిప్పితే చివరికి ఏమైంది, మొత్తం అసలు అమ్ముకుపోయాడు, చేర్చుకోవడం లేకుండా పోయింది చివరి అక్కడికి. ఎందుకని ప్రభు ఏమన్నాడంటే, బాబు నీకు ఏది ఇచ్చినా ఇచ్చేది నేను, దాని లోపల ఏది ఎక్కడ ఉండాలో పెట్టేది ఇంకొకడు. ఎలా ఈరోజు మన జీవితాలు పరిపూర్ణంగా ప్రతి మాట యేసే దేవుడನ್ನು నమ్మితే ఇక ఆయన మాట ప్రకారమే చేయాలి. అందుకని పరిసయ్యులు ఏం చేస్తున్నారు, సద్దుకాయలు ఏం చేస్తున్నారు, హేరోదీయులు ఏం చేస్తున్నారు కాదు. ఆమెకు వచ్చిన పరిశుద్ధాత్మ గారు. ఓకే, అసలు పాయింట్ ఏంటంటే ఒక 10 ఏళ్ళ వరకు అందరూ ఏమన్నారంటే అసలు ప్రవక్తే లేడండి, యోహానే చివరి ప్రవక్త అన్నాడు. మరి ఈ ప్రవక్తలందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? చూడండి, సాతాను ఎలా స్టెప్ వేస్తున్నాడు. మళ్ళీ అది తీసి మనోళ్ళు షేర్లు చేయటం చెయ్యమాకండి. చెత్త ఇది చెత్తని చూపించక్కర్లే ఇంటిల బాధకి. మీ ఇంట్లో స్త్రీలు మీరు పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడుతారు కదా, ఊడిసి ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? చెత్తకుండలో పడేస్తారా? లేకపోతే ఒక్కొక్కరిని లేపి పెద్దోళ్ళు లేపి చూడరా ఈ చెత్త ఇల్లంతా ఏరితే ఈ చెత్త వచ్చింది అని మళ్ళీ ఇంకో కూతురు లేపి ఇదిగో ఈ చెత్త అమ్మ, మొగుళ్ళు లేపి ఇదిగో చెత్త అని చూపెడతావు అందరికి. చెత్త ఏరి బయట బారేసి ఎవడని చూపించక్క. మళ్ళీ ఆ పనికి మళ్ళీ ఆడేవాడు అంటాడు, ఈడేవాడు అంటాడు. ఆడికి కళ్ళు లేవు. ఆ కళ్ళు లేనోడి గురించి మాట్లాడుకునే బదులు వాక్య ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది కదా, మనం ఏం చేయాలి నేర్చుకోండి, అప్పుడు లోకాన్ని జయించగలం. ఒకప్పుడు ప్రవక్తలు లేరన్నారు, ఇక ప్రవక్తలు లేడు అని నిరూపించలేరు కాబట్టి అందరూ ప్రవక్తలను యాశ వేశారు. అందుకే ఇప్పుడు ఈయన అబద్ధ ప్రవక్తలు అన్నారు. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ఆయన నిజమైన ప్రవక్త. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నా నామమందు భయభక్తులు గల మీకు ప్రవక్త ఏలియాని పంపుతున్నాడు. ఎవరికి పంపుతున్నాడు ఏలియాని? మన కొరకే. అయితే కేవలం మన కొరకు మాత్రమే కదా ఆయన పంపింది, లోకమంతటి కొరకు. రనహం గారు అన్నాడు, ఏలియా సంఘం ఎంతో తెలుసా? జనాలకు కనపడేది ఒక్క మనిషి. ఒక విధవరాలు వచ్చేది, వాళ్ళ కొడుకు వచ్చేవాడు ఆయన సంఘానికి. నేను ప్రవక్త అంటాడు, ఇజ్రాయిల్ దేశమంతా ఆయన సంఘమే. కాకపోతే సగం విన్నారు, సగం వినలేదు. యెజబెలు పాస్టర్ గారు ఎవడో
ఏలియాని. అహాబు పాస్టర్ ఎవడో ఏలియా, ఎందుకంటే దేవుడు పంపిన వ్యక్తి ఆయన. కానీ ఆహాబేమో వాళ్ళ ఆవిడని గెలవలేకపోయాడు, వాళ్ళ ఆవిడేమో వాళ్ళ మతాన్ని గెలవలేకపోయింది, చివరికి నశించిపోయారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎత్తబడుటకు సిద్ధపడుతున్న మనం, ఈరోజు ప్రతి వ్యక్తి ఈ కాలంలో ఎవరైతే ఎత్తబడాలనుకుంటున్నారో, ఆ రోజు నోవాహు కాలంలో ఎవరైతే రక్షించబడాలనుకున్నారో వాళ్ళు నోవాహు వాడలోనికి రావాలి. అంతే తప్ప ఆయన కడుతున్నాడని వీడు కూడా ఒక వాడ కట్టుకుంటే ఆ వాడను దేవుడు లేపడు. ఎందుకంటే దేవుడు కట్టమన్న వాడ నోవాహు వాడ మాత్రమే. ఆయన ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాటకు మాత్రమే బాధ్యత. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు. ఈరోజు చాలా మంది తమ పాస్టర్ ఎవరో కూడా అర్థం కావట్లేదు. ఈరోజు చాలా మంది అంటైం సంఘాలకి ఈరోజు కాపర్ నుంచి రావాల్సిన మాట తీసుకోకుండా అక్కడ ఎలా చేస్తున్నారంటే, ఇక్కడ ఎలా చేస్తున్నారంటే, అక్కడ ఎలా చేస్తున్నారంట అని పాస్టర్ మీద ఒత్తిడి పెడుతున్నారు. ఎవరు చేసేది నీకు అనవసరం. నీ మీద దేవుడు నియమించిన వ్యక్తి నీకేమిస్తున్నాడో నీకు తెలిస్తే అప్పుడు దేనికి లోపడాలో దేనికి లోపడకూడదు నీకు అర్థమవుతుంది. ఒక కొత్త ఎస్ఐ గారు వచ్చారనుకోండి, కొంతమంది ఎస్ఐలు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఆ గ్రామంలో కొన్ని రూల్స్ పెట్టేస్తారు. 9 గంటలకల్లా షాప్ క్లోజ్ చేసేయాలి, ట్రిపుల్ రైడింగ్ ఉంటే పట్టేసుకోవాలని. అంటే ఎవడ పెడతాడు వచ్చి ఒక మాట చెప్పేస్తే ఊర్లో షాపులు ఎవడ కట్టడు. కానీ వచ్చి మాట్లాడేవాడు అధికారాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు ఇష్టం అన్నా లేకపోయినా ఆ టయానికి నువ్వు షాపు కట్టి తీరాల్సింది. నీతో సంబంధం లేదు. ఒకసారి ప్రవక్త ఎవడో నీకు అర్థమైన తర్వాత ఆయన చెప్పింది ప్రతిదీ పాటించాల్సింది. ఒకసారి ఒక పాస్టర్ గారు అడిగారు నన్ను, ఏమండి బైబిల్ చెప్పింది తీసుకున్నాం, ప్రవక్త చెప్పింది తీసుకున్నాం, అసలు అంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. హల్లెలూయా. అంత జ్ఞానం ప్రవక్తను బట్టే వచ్చింది. ఆమేన్. నువ్వు వేసే ప్రశ్నకు కూడా కారణం ప్రవక్తను బట్టి వచ్చింది. అయితే ఆ ప్రవక్త ఏమన్నాడంటే, అదే బైబిల్ ఏమన్నదంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు మిమ్మల్ని పంపిన ముందు చేర్చుకున్నాడు. వెరీ సింపుల్. చాలా మంది తల్లిదండ్రులకి సంగతి తెలియదు. ఎవడైనా మీ అబ్బాయిని తిట్టాడంటే నిన్ను తిట్టినట్టే. వెరీ సింపుల్. అది చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు, కానీ ఆ తండ్రికి తెలుసు. అందుకే అమీమెలెకు అన్నాడు, నువ్వు వెళ్ళి నా ప్రవక్త అయిన అబ్రహాంతో ప్రార్థన చేయించుకోపో అన్నాడు. నా కుమారుడైన అబ్రహాము, నా దాసుడైన అబ్రహాం ప్రార్థన చేసిన తర్వాత నీ ఇంట్లో ఉన్న గొడ్రాలు తనం పోద్దు. అలాగంటే ప్రభు అయిపోయింది, అది అయిపోయింది ప్రభు, నేను నీకు బహుమానం ఇచ్చేస్తాను ప్రభు అంటే, నువ్వు తిట్టింది నన్ను కాదు, నేరుగా నా ప్రవక్తను. ఈరోజు ప్రవక్త ఎవరో తెలియాలి. కావాల్సింది మనుషులు వెంబడిస్తున్నాం అనుకున్నారు అనుకోండి. ఎందుకంటే ఈరోజు ఏ సంఘంలో నిలబడి మాట్లాడేదైనా మనిషి. మీరు ఏ సంఘం అయినా సరే, ఆ చనిపోయిన అయ్యగారు నిజంగా వచ్చి మైక్ ఎదురుకు నిలబడితే ఎంతమంది విశ్వాసాలు ఉంటారు ఆ చర్చలో? చెప్పండి. ఎవరో ఉండరు. బతుకున్నవాడు మాట్లాడితేనే వింటారు. అందుకని చచ్చిపోయిన ఆయన వస్తే ఎవరు ఉండరు. జీడిఎం సంస్థను 100 ఏళ్ల క్రితం స్థాపించిన పాస్టర్ గారు బతికి బ్రదర్స్ చాలా సంతోషం అని వచ్చాడు అనుకోండి, ఏమైపోతారు వీళ్ళందరూ? ఈవెన్ బ్రహ్మాం గారు వచ్చింది పారిపోతారు మీరు అందరూ. కాబట్టి దేవుడు ఎప్పుడు మానవుడి ద్వారానే మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మానవుడు అంటే కనపడ్డ ప్రతి మానవుడు కాదు, మానవుడు ఆయన ఏర్పరచుకున్న దాసులకి, ఆ ప్రవక్తలకు దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దాన్ని ఎవరైతే నమ్మారో వారిలో ఎత్తబడే విశ్వాసం వస్తుంది. ఏ కాలంలో ఆ కాలం. మోషే మాటను నమ్మిన వారికి మాత్రమే ఐగుప్తులో నుంచి బయటకు రాగలిగిన విశ్వాసం వచ్చింది. నోవాహు కాలంలో నోవాహు మాట నమ్మిన ఆయన కుటుంబం మాత్రమే జలప్రలయాన్ని తప్పించుకోగలిగారు. ఈరోజు ఏ కాలమందైనా, మన కాలమందైనా, ఈరోజు నువ్వు ఎప్పుడు దేవుని కుమారుడికి పుట్టిన వాడు అయి ఉంటావంటే ఆ కాలానికి పంపబడిన వర్తమానాన్ని గ్రహించిన వాడే దేవుని మూలంగా పుట్టినవాడు. ఆ దేవుని మూలంగా పుట్టినవాడు మాత్రమే లోకాన్ని జయిస్తాడు. అంతేగాని మేము దగ్గు వచ్చేదండి, ప్రార్థన చేసేది దగ్గుపోయింది, అప్పుడే పాట చెప్పమ్మా ఎన్నిసార్లు దగ్గేదాను చెప్పవేంటి వేసి పొద్దున్నే ఒక 20 సార్లు అయ్యారు.
మధ్యాహ్నం కూడా 20 ఏంటి నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నా 35 సార్లు తగ్గాను అన్నాను. చెప్పదంతా ఏ సాక్ష్యాలు లేదు లేచిన కాడి నుంచి. మళ్ళీ లేదు అవన్నీ మంచిగా స్వస్థత కావాలి, అద్భుతాలు కావాలి, కానీ ఇది కాదు జయించాల్సిందే. లోకాన్ని జయించాలి, లోకం యొక్క పద్ధతులను జయించాలి, ఈ సాంప్రదాయాలు జయించాలి, ఈ లోకం మీదకి రాబోతున్న మృగం ముద్రను జయించాలి. ఈరోజు ఆ మృగం ముద్ర గురించి మీ అందరికి ప్రత్యక్షతకు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఈ కాలానికి పంపబడిన ప్రవక్త. ఒక 40 ఏళ్ల క్రితం వరకు అబ్రహాము శారమ్మ బొమ్మలేసేటప్పుడు వంగిపోయిన ముసలమ్మ చిన్న పిల్లోడిని ఎత్తుకునేటట్టు వేసేవాళ్ళు. ఎందుకని? పుట్టే టయానికి, ఇసాకు పుట్టే టయానికి అబ్రహాం గారికి 100 ఏళ్ళు, శారమ్మకి 90 ఏళ్ళు. మన ఊళ్ళో 90 ఏళ్ళు ముసలోళ్ళు ఎలా ఉంటారు? ఆ బొమ్మలే తీసుకుని అలాంటి వంగిపోయిన ముసలమ్మ పిల్లోడిని ఎత్తుకున్నట్టుగా చూపించేవాళ్ళు. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అబ్రహాము శారా ముసలోళ్ళు కాదు కనేటప్పటికి. వాళ్ళ వయసు 100 ఏళ్లే, శారా వయసు 90 ఏళ్లే. కానీ వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే యవ్వన కాలంలో ఉన్నారు. అంటే వాళ్ళ శరీరాల మార్పు జరిగింది. ఆ వాగ్దానం నెరవేర్చబోయే కాలం వచ్చేసరికి ఆ దేవుడు ఎలోహిముగా ఎల్ షదాయిగా వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అంటాడు, ఇదిగో అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడినై ఉన్నాను, నీ ఎదుట నువ్వు నిందారహితుడిగా జీవించు. ఎప్పుడైతే ఆ ఎల్ షదాయి ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆయన ఎదుట నిందారహితంగా అబ్రహాం నడవటం మొదలు పెట్టాడు. వాళ్ళిరువురు కూడా యవన దశలోకి వెళ్ళిపోయారు. శారా యవన దశలోకి వెళ్ళింది కాబట్టి గెరార రాజు ఆమెను చూసి మోహించాడు. అది ప్రవక్త వచ్చి బయలుపరిస్తేనే మనకు తెలిసింది. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రసంగంలో 4 ముక్కలు తీసుకుని ప్రతోడు వాగుతున్నాడు. కానీ ఇవన్నీ బయట పెట్టింది ఎవరో? ఈ కాలానికి పంపబడిన ప్రవక్త. ప్రతి కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ కాలంలో లోదర్ కాలంలో లోదర్ మాట నమ్మిన వాళ్ళే, ఎవరైతే లోదర్ దేవుని చేత పంపబడ్డాడని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ క్యాథలిజం నుంచి బయటకు వచ్చి తమ ప్రాణాలను తెగించి సత్యం కోసం నిలబడి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే ఆ వర్తమానికుని వాళ్ళు విశ్వసించారు. ఈయన నిజంగా దేవుని చేత పంపబడ్డాడు. వెస్లీ కాలంలో అప్పటి వరకు వాళ్ళు సిగరెట్లు తాగి చుట్టలు తాగేవాళ్ళు, అప్పటి వరకు మందు తాగేవాళ్ళు క్రైస్తవులు కూడా. కానీ ఎప్పుడైతే వెస్లీ వచ్చాడో ఆ వెస్లీ వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇదిగో నువ్వు దేవుని చేత పిలువబడిన వాడివై, ఆయన పరిశుద్ధుడు కనుక ఇప్పుడు మీరు పరిశుద్ధులై ఉండండి. అప్పటి నుంచి క్రైస్తవులు మరి దేవుణ్ణి వెంబడించే వారందరూ కూడా ఎవరైతే జాన్ వెస్లీ మాట నమ్మారో వాళ్ళందరూ కూడా ఆ మద్యపానాన్ని, ఆ చుట్టలు తాగటాన్ని మానివేసి దేవుని పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ కాలానికి దేవుడిచ్చిన వర్తమానం అది. ఈ కాలానికి దేవుడిచ్చిన వర్తమానం ఏంటంటే, నా ప్రజలారా దాని పాపంలో పాలువారు కాకుండాట్లు మీరు బయటికి రండి. హల్లెలూయా. ఆ మహా బబులోను నుంచి మీరు బయటికి. ఎక్కడుంది బబులోను? బబులోను ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుంది? యెరూషలేము ఎక్కడుందంటే మ్యాప్ తీసుకొని చూపించాలి మీరు. ఆమె అట్లీస్ట్ ఆ పేరు మీద ఊరన్నా ఉంది. బబులోను ఎక్కడుంది? బబులోను ఊరు ఎక్కడా లేదు. మరి దేవుడు ఏమంటున్నాడు? నా ప్రజలారా దాని పాపంలో పాలువారు కాకుండా మహా బబులో నుంచి బయటికి రండి. ఇప్పుడు బబులోను ప్రతి ఊరిలోను ప్రతి సంఘంలోనూ ఉంది. ఏంటి? 6వ నెల 6వ తారీఖు బంగారంతో పెట్టాను. సహజంగా నేను అన్నప్రసన్నకి వెళ్ళినప్పుడు నా అలవాటు ప్రకారం స్పూన్లు అయితే ఇచ్చినా నేనేం చేసేవాడిని అంటే, మొదటి నుంచి నాకు అలవాటు ఏంటంటే చేయి నీళ్లు కడిగి ఏళ్ళతోనే పెట్టేసేవాడిని. ఒక చోటకి వెళ్తే బంగారంతో పెట్టాలంట. ఇప్పుడు బంగారం ఎక్కడ దొరుకుద్ది? తెచ్చి బంగారం స్పూన్ తీసుకురావాలి. ఆమె ఈసారి కొత్త పద్ధతి పెట్టండి అయ్యారు. అన్నప్రాసం చేసిన తర్వాత ఆ గిన్నె గ్లాసు పాస్టర్ గారు ఆమె ఆ పిల్లడికి పెట్టేసిన తర్వాత అక్కడ పెట్టిన వెండి గిన్నె, వెండి గ్లాసు, స్పూను తెచ్చేసుకోవటం. ఇక పాస్టర్ ఇచ్చేసేయండి. అప్పుడు చూద్దాం ఎంతమంది వెండి గ్లాసులు పెడతారు. అక్కడ బంగారం గత్త అన్నీ ఉన్నాయన్నీ పాస్టర్ గారు తెచ్చుకోవటం. ఇంకా అక్కడ ఏది పెట్టినా పిల్లోడు ఏది పట్టుకున్నా ప్రార్థన చేసేసి మిగతా పాస్టర్ గారు తెచ్చుకుని వచ్చేసే లెక్క అయితే అప్పుడు ఎవరు ఏం పెట్టరు.
ఒక ఆమె లేచి అంటాడు గబగబ బంగారం పెట్టాలి, ఎక్కడ దొరకపోతే ఒక ఆమె చెవులు తెస్తుంది, ఒక ఆమె ఉంగరం తీసింది, ఈ చెవుది అంటే రాలేదో రానియకుండా చేసింది మా ఆతలు నాకు తెలీదు. ఒక ఉంగరం తీసి ఉంగరం దేవుడని అన్నం పెడతాడా చెప్పండి? ఆమె ఉంగరంతో అన్నం ఇవ్వడం తింటాడా? తినడు. ఉంగరం ఇచ్చేది నేను ఆ ఉంగరాన్ని గిరాటేసి అంతే. గెలవాలి చూస్తున్నప్పుడు గెలవాలి అంతే. ఎక్కడగా చెప్పాల్సింది నేను ఆవిడ ఈసారి ఇప్పుడు ఉంగరం ఇవ్వండి, ఈసారి తర్వాత అనుకున్నా గిరాటేయటం కాదు, జేబులు పెట్టుకోవాల్సిందని. ఆమె గెలవాలి. ఎవరు గెలుస్తారంటే దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవడు దేవుని మూలంగా పుట్టినవాడంటే ఈ కాలానికి పంపబడిన వర్తమానికుడు ఎవడో తెలిసిన వాడే, వాడికి మాత్రమే తెలుస్తుంది ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, దేనికి నిలవాలో దేనికి నిలవగడకూడదు. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయానికి రండి. క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈరోజు దేవుని మూలంగా పుట్టామంటే ఏదో పాస్టర్ గారు వచ్చి దేవుని బిడ్డలారా నా బిడ్డలారా అంటే మేము దేవుని బిడ్డలు అయిపోయాం అనుకుంటున్నారు జనాలు. ఆమె దేవుని బిడ్డలారా నేను పిలిస్తే ఎవరు మీరు? ఎవరైతే యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మారో వారు దేవుని బిడ్డలై ఉన్నారు. ఎవరైతే ఈ కాలానికి ఆ క్రీస్తు ఎవరిని పంపించాడో వారిని ఎరిగిన వారు మాత్రమే దేవుని బిడ్డలై ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రభు అంటాడు, చూడండి, సమయం ఎక్కువ లేదు, నేను త్వరగా ముగించేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు దేవుని బిడ్డలై ఉన్నారు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారు ఆయన బిడ్డలై ఉన్నారు. వారు రక్త మాంసాల ద్వారా జన్మించిన వాళ్ళు కాదు. అందుకని పేతురు యేసు ప్రభువు అడిగారు, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? కొందరు ప్రవక్తం అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు యెషయా అనుకుంటున్నారు, మరికొందరు మరొకటి అనుకుంటున్నారు. ప్రభు అన్నాడు, నువ్వేమనుకుంటున్నావు అని అన్నాడు. నువ్వు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు. ఆయన క్రీస్తు నమ్మారు కాబట్టి, ఆయన సజీవుడైన దేవుని కుమారుడు నమ్మారు కాబట్టి ఆయన కొరకు ఆయన శిష్యులు తమ ప్రాణాలు పెట్టారు. అంతకుముందు ఎంతో మంది రబ్బీలు ఉన్నారు, ఎంతో మంది బోధకులు ఉన్నారు, ఎంతో మంది యాజకులు ఉన్నారు. ఎవరో తమ బోధకుల కొరకు తమ ప్రాణాలు పెట్టాల. కానీ యేసు అనే ఒక బోధకుడు కొరకే సంఘాలు కొన్ని వందల సంవత్సరాలు తమ ప్రాణాలు పెట్టాయి. ఎందుకనంటే ఆయన మామూలు బోధకుడు కాదు, ఆయన శరీర రూపం దాల్చినటువంటి సజీవుడైన దేవుడని వాళ్ళు గుర్తుడిగారు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం ఏంటో నీకు అర్థమైతే, నిజమైన సత్యం ఏంటో నీకు అర్థమైతే, అప్పుడు నేను వర్తమానం నమ్మేవాడిని అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడవు. ఇదిగో మేము నమ్మేటువంటి ప్రవక్తి అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడవు. ఎప్పటి వరకు చెప్పలేదు కానీ ఇక నుంచి చెప్పాలి. ఎందుకంటే ఆయన అబద్ధ ప్రవక్తికులని ఈరోజు ప్రజలు కేకలు వేసే సమయంలో నిజంగా దేవుని వలన పుట్టిన వారు ఎవరో, ఈ కాలానికి నమ్మిన వర్తమానాన్ని ఎవరు నమ్మామో ఈ రోజు ఇప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. నిలబడే సమయం వచ్చింది, చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తేలాలు ఎవరు నిజ ప్రవక్తో ఎవరు అబద్ధ ప్రవక్తో. దానికి వెళ్ళి ఇద్దరు సేవకులు తన్నుకోవటం కాదు, మన జీవితమే చూపించాలి. ఎవరు దేవుని వలన పుట్టిన వాళ్ళు, ఎవరు లోకం వలన పుట్టిన వాళ్ళు, మేకప్లతో తిరిగేవాళ్ళు, ఆభరణాలతో తిరిగేవాళ్ళు, లోకం యొక్క ఆచారాలతో తిరిగేవాళ్ళు, లోకం యొక్క పాపంలో తిరిగేవాళ్ళు, వాళ్ళే చూపిస్తారు వాళ్ళు ఏ ప్రవక్తల ద్వారా వచ్చారు. ఆయన నామాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు శరీరం ద్వారా పుట్టినవాడుగా కాదు. అందుకే బ్రహ్మం గారు అంటాడు, ఆయనకి ఆ ప్రత్యక్షత వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఇప్పుడు నేను చార్లెస్ ఎలా బ్రహ్మం యొక్క కుమారుని కాదు, వాళ్ళు కేవలం నాకు శరీరాన్ని మాత్రమే ఇచ్చారు, కానీ నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. నేను దేవుని నుండి వచ్చాను, తిరిగి దేవుని దగ్గరికి నేను వెళ్తాను. ఈరోజు నువ్వు కూడా ప్రత్యక్షత వచ్చిన రోజున నువ్వు కేవలం నీ శరీరం మాత్రమే నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, కానీ నీ లోపలి ఆత్మ అది ఆత్మలకు తండ్రి అయిన దేవుని నుండి వచ్చింది. నువ్వు భారతీయుడు కాకముందే, నువ్వు అమెరికా వాడు కాకముందే, నువ్వు ఇంకొకడు కాకముందే, నువ్వు తెలుగువాడు తమిళవాడు కాకముందే ముందు నువ్వు దేవుని కుమారుడు అయి ఉన్నావు. నువ్వు దేవుల్లో ఉన్నావు. నువ్వు ఆయన నామాన్ని అంగీకరించాలి.
యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మీ తల్లి గారు మీ సహోదరులు నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా బయట అన్నాడు. ప్రభు అన్నాడు తన శిష్యుల్ని అక్కడ ఉన్న వారందరిని చూపించి, వాక్యమును వెంబడించే వీరే నా సహోదరి నా సహోదరులు, వీరే నా తల్లి. ఈరోజు ఎవరు దేవుని బిడ్డలు? ఆయనను గుర్తించిన వారి దేవుని బిడ్డలు. ఎప్పుడైతే పేతురు మాట అన్నాడు, ఆయన అన్నాడు, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు, రక్తమాంసం ఈ సంగతి నీకు బయలుపరచలేదు కానీ పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచాడు. అందుకే పేతురు మరణాన్ని జయించగలిగాడు. అందుకే పేతురుని వీపంతా పగలగొట్టేసి ఆయన చాసాల్లో పెట్టిన యేసు నామాన్ని గురించి బోధించొద్దన్నా సరే మరుసటి దినం మరలా దేవాలయంలో నిలబడి ఆ యేసే ప్రభువు క్రీస్తు అని ధైర్యంగా మాట్లాడాడు. ఎందుకని ఈరోజు ఎందుకు క్రైస్తవులు చిన్న గొడవ రాగానే పారిపోతున్నారు? ఈరోజు క్రైస్తవుల మధ్య మాట్లాడే దమ్మే లేదు వీళ్ళకి. ఆమె షడ్రక్ మిషక్ అబేద్నెగోలు ఎక్కడ మాట్లాడారు? యేసే నిజ దేవుడు, ఆయన తప్ప మేము ఇంకొక దేవుడిని ఆరాధించమని ఒక గదిలోకి వెళ్ళి తలుపులన్నీ మూసుకుని, అబేద్నెగో నిజమేనా? నిజమే. షడ్రక్ నిజమేనా? ఆడ దగ్గరికి అది వాగాల్సింది. ఎక్కడ నిలబడాలి? లేదండి ప్రేమగా పిలిచారండి. ఏ ప్రేమతో పిలిచారు? బైబిల్ చెప్తుంది, ఆయన మూలముగా పుట్టినవాడు ఆయన మూలంగా పుట్టించిన వాడిని ప్రేమిస్తాడు. ఆమె నీ ప్రేమ ఎవరితో? ఎవరి మీద నీ ప్రేమ? ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాన్ని జయించాలి, నిజమే నిలబడాలి. ఒక క్రైస్తవుడు అతడు నమ్మిన వాక్యం కొరకు నిలబడాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, రక్త సంబంధికులు వచ్చినా రాకపోయినా సరే ప్రతి క్రైస్తవుడు నిలబడిన వాడే గెలిస్తాడు. ఆ గెలిచేవాడు ఎవడంటే విశ్వాసం కలిగిన వాడు. ఆ విశ్వాసం ఎందుకు వస్తుందంటే అతడు దేవుని మూలంగా పుట్టినవాడు. కాబట్టి ఈ వర్తమానం మీకు అర్థంగా వెంబడించాలంటే ముందు వర్తమానికుని గ్రహించాల్సిందే. నేను పాస్టర్ అని మీకు తెలియలేదు అనుకోండి, నేను వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎవరు కూర్చొని వినరు. ఆమె మీరు ఎందుకు వింటున్నారు నా మాటలు? ముందు మీకు నచ్చినా నచ్చకపోయిన తర్వాత సంగతి. నేను పాస్టర్ని మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వింటున్నారు. అలా కాకుండా పిల్లోడు వచ్చి ఇక్కడ కాసేపు మాట్లాడతానంటే మీరు వింటారా? వినరు. అంటే నా బోధ వినక ముందే నన్ను సేవకుడిగా మీరు అంగీకరించారు కాబట్టి తర్వాత నా మాటలు మీరు వింటున్నారు. అలాగే ఈ కాలానికి పంపబడిన వర్తమానికి నువ్వు గ్రహిస్తేనే నిజమైన సత్యం ఏంటో నీకు అర్థం. ఒక పాస్టర్ గారు అడిగా, బ్రహ్మం గారిని అంగీకరించకపోతే తెలిసిపోతే వెళ్దా అంటే వెళ్తావో లేదు తర్వాత సంగతి, కానీ పుట్టినోడు పుట్టినట్టు అట్టాగే ఉంటాడు. ఎందుకని? నువ్వు యేసే దేవుడు అని నువ్వు తెలుసుకున్నా, అబ్రహాము శారా ఇస్సాకుని ఎత్తుకునేసరికి వాళ్ళు యవనస్తులు నీకు తెలియాలంటే వర్తమానం తెలియాలి. ఆమె వర్తమానం తెలియకపోతే నీకేం ఎలా ఉంటుంది? ఒక ముసలాయన ఒక పాల డబ్బా పెట్టుకుని, ఆ ముసలాయన పద్దాక డబ్బా పాలు కొనుక్కొస్తాం, నీ కనపడద్దు నీకు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. ఇస్సాకు డబ్బా పాలు తాగలా, ఇస్సాకు తల్లి పాలే తాగాడు. ఎందుకని? వారిద్దరు శరీరాలు మార్పు చెందాయి. అది నీకు అర్థం కావాలంటే వర్తమానంలోనికి రావాలి. బబులోను నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ బబులోను ఎక్కడుంది? ఈ బబులోను ఎక్కడుందో నీకు తెలియాలంటే వర్తమానం దగ్గరికి వస్తే ఆ వర్తమానికుడు చెప్తా ఉంటే అప్పుడు ఈ క్రిస్మస్లో ఎలా బబులోను వచ్చేసిందో, ఈ ఆచారాల్లో ఎలా బబులోను వచ్చేసిందో, ఈ మేకప్లో బబులోను ఎలా వచ్చేసిందో. ఇప్పుడు బబులోను ఆరాధన ఛానల్, రక్షణ ఛానల్లో కూడా ఉంటుంది. అందుట్లో మాట్లాడేవాళ్ళు అందరూ యెరూషలేం కాదు. ఆమె వాళ్ళల్లో అతి ఎక్కువ మంది బబులోను గురించే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకా బబులోను అవుతున్నారు. ఇప్పుడు నిజ ప్రవక్త ఎవరో నీకు అర్థమైతే అప్పుడు ఏది బబులోను ఏది యెరూషలేము నీకు అర్థమవుతుంది. అది నీకు అర్థమైన రోజున లోకాన్ని నువ్వు జయిస్తావు. అప్పుడు లోకంలో పాపాన్ని జయిస్తావు, లోకంలో ఆభరణాలు జయిస్తావు, లోకంలో సిద్ధాంతాలు జయిస్తావు. లోకములో మృగుల యొక్క ముద్రను తప్పించుకుని దేవుని ముద్రను కలిగిన వాడవై ఆ పిలుపుని వినబడినప్పుడు రెప్పపాటున నీ శరీరం మార్పు పొంది నువ్వు ఎత్తబడతావు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక.